ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. लड़का है ये कैसा जुबा, हाय रब्बा हाय, हाय रब्बा हाय, मुझको एक नजर ना देखे, हाय रब्बा हाय. వావ్, ఈ మధ్య బాగా మీ స్టైల్ మారిపోయింది. అంటే మారటం కాదు, ఒరిజినల్ బయటికి తేగలుగుతున్నాను. పాప్ స్మిత, మీ పేరు కూడా అలాగే సేవ్ చేసుకున్నా. ఇంకా నయం హాయ్ రబ్బా స్మిత అనలేదు. Good job. నా పాడుతా తీగాకు నేను సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి మమ్మీ సెలెక్ట్ అయింది. ఇంకా తర్వాత మమ్మీ వెళ్ళలా, బికాజ్ షీ లైక్ షీ వెంట్ త్రూ మై హోల్ ప్రాసెస్, షీ న్యూ ఎవ్రీబడి దేర్. ఇంకా తను వద్దులే అని నేను రాను అని చెప్పేసింది అనమాట. సో ఇట్ వాస్ హర్ డ్రీమ్ టు బికమ్ అ సింగర్ ఆర్ అ మ్యూజిషియన్ ఆర్ సంథింగ్. షీ సా ఇట్ త్రూ మీ. తెలుగులో మాట్లాడుతున్నావా? ఓ ఓకే, సారీ. ఇప్పుడు కోట్ చేయటం అని కాదు, కానీ కొన్ని పాటలు నేను మూవీస్లో చూసి ఓ మై గాడ్ ఇది నేను పాడితే చచ్చిపోయేదాన్ని పాడమంటే అని. అమ్మో వద్దు, ఇవాళ ఎలా రాదో మనం చూద్దాం. అయ్యో కొన్ని పాటలు బూతులు వచ్చేసరికి ఐ ఫీల్ అయి పాడలేను. మామూలుగా సరదాగా ఫ్రెండ్స్ లో తిట్టుకోమంటే తిడతా ఫీల్ అయ్యి, బట్ దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అంటే నన్ను ఇది ఇరికించడం అనేది చాలా దారుణమైన విషయం అనేది నా విజ్ఞప్తి కూడా. బట్ బూత్ అంటే సాహిత్యంలో బూతా లేకపోతే రెండు. నాకేమీ తెలియని టైంలో షీ passed away. She told us, I am going to go on this day. ఈ చీర కప్పండి, నన్ను ఇక్కడ పంచభూతాల్లో కలపండి, నాకు ఇలా. షీ గేవ్ us all her instructions on how she wants to go also. She decided much ahead. Definitely I have to say స్మూత్గా, అసలు ఏమీ ఇబ్బందులు లేకుండా అని కాదు, కానీ I'm making you cry. Yeah, that's what I'm saying. నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక 2 రోజులు ఒక్కదాన్నే పడేసినా చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండగలను. స్మిత, ఈ ఒక్క విషయంలో యు టచ్ సంథింగ్. ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ల మీద వెళ్ళి పాడితే నాకు ఇష్టం ఉండదు. సరస్వతిని ఇన్సల్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసి అంత బాధ కలుగుతుంది. మనసున్న స్మిత అంటే స్మిత మనసున్న వ్యవస్థ. కరెక్ట్, అది ట్యాగ్లైన్. పర్ఫెక్టా? పర్ఫెక్ట్. लड़का है ये कैसा जुबा, हाय रब्बा हाय, हाय रब्बा हाय, मुझको एक नजर ना देखे, हाय रब्बा हाय, हाय रब्बा हाय, दिल अपना है उसका दीवाना और वो बनता है बेगाना. हाय వావ్. స్మిత, వెల్కమ్. ఐ డ్రీమ్ హార్ట్ టు హార్ట్ కి స్వాగతం. థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇన్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఇంత కమోషన్, ఇంత మొత్తం సౌండ్స్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఒక అందమైన కుటీరం ఉంది. దట్ ఇస్ స్మితాస్ కాటేజ్ అనాలా, ఏమన్నా అనొచ్చు, గెస్ట్ హౌస్, కాటేజ్. స్మితాస్ గెస్ట్ హౌస్. మండువా ఇల్లు అంటాం మేము అందరం. మండువా ఇల్లు. సో మండువా ఇల్లు చూస్తున్నారు, ఎంత అందంగా ఉందో. పాత కిటికీలు, పాత స్తంభాలు అన్నీ తెచ్చి కట్టాం అనమాట, తలుపులు. మీకు ఫస్ట్ నుంచి రస్టిక్ అన్నీ చాలా ఇష్టం కదా, అంటే వాటర్ కాంబినేషన్. ఒకవైపు పాప్. పాప్ ఇస్ ఓన్లీ ద స్క్రీన్ ఫేస్, ద ఒరిజినల్ ఫేస్ ఇదే. అంటే పాత తరం సంప్రదాయాలు. ఈ మధ్య బాగా మీ స్టైల్ మారిపోయింది. అంటే మారటం కాదు, ఒరిజినల్ బయటికి తేగలుగుతున్నాను. ఎందుకంటే అలాగా ఒక రికగ్నిషన్ అండ్ ఆల్ దాంతో వచ్చేసరికి ఐ హ్యాడ్ టు మెయింటైన్ దట్ ఫర్ అ వైల్, యూనో. యూ ఆల్సో అంటే నాట్ దట్ నాలో అస్సలు మరీ ఇంకా టూ కన్జర్వేటివ్గానే ఉంటానా, నాట్ మోడర్న్. అంటే మై మోడర్న్ ఆల్సో ఇస్ వెరీ
specific. I don't go all the way out, neither am I very conservative and closed. కానీ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ మై క్లోత్స్ ఆర్ యూ సీ వాట్ ఐ డూ యుల్ ఈజీలీ బీ ఏబుల్ టు టెల్ ఓకే స్టాంప్ ఉంది అని యూనో. సో యా వెన్ ఇట్ కమ్స్ టు టేస్ట్ I like contemporary classic kind of combination. Yeah, and because contemporary is very comfortable. Classic is very, it's a different class. It's class apart. So you know, it's a balance that I choose. మాకు స్మిత మీరు పాప్ సింగర్ స్మిత మీ పేరు కూడా అలాగే సేవ్ చేస్తున్నా ఫోన్ నంబర్ లో. ఇంకా నయం హైరబ్బా స్మిత అనలేదు. అదే అలాగే అలా ఉండిపోయింది. బట్ ఎన్ని రూపాయలు మీరు దాల్చినా కూడా మీరు రకరకాల యూ ఐడెంటిఫై యాజ్ అ సింగర్, యాజ్ అ డిజైనర్, యాజ్ అ సీకర్, స్పిరిచువల్ సీకర్. ఎలా, వాట్ ఈస్ యువర్ కోర్? ఐఎమ్ జస్ట్ మీ. ఐఎమ్ జస్ట్ వాట్ ఐ యామ్. ఐ డోంట్ నో. అంటే నేను ఇవాళ యాక్చువల్లీ నా ట్విట్టర్ హ్యాండిల్ చాలా, ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. ఇన్ఫ్యాక్ట్ మై మామ్ ఈజ్ మచ్ మోర్ యాక్టివ్ దెన్ మీ ఇన్ సోషల్ మీడియా. సో షీ నోస్ ఏది ఎప్పుడు ఎలాగా ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్, అండ్ షీ నోస్. నేను లిటరలీ అంటిల్ లాస్ట్ ఎలక్షన్ టైమ్ దాకా ఐ వాజంట్ ఈవెన్ యాక్టివ్ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా. దెన్ ఐ రియలైజ్డ్ ఓ మేబీ ఇట్స్ సో ఇంపార్టెంట్, యూ నో. ద డేస్ ఆర్ చేంజింగ్ సో మచ్ దట్ యూ నీడ్ టు బీ యాక్టివ్ అండ్ డూ సంథింగ్. బికాస్ ఏదైనా కన్వే చేయాలంటే social media, like your interview right now is completely social media. It's not on a television channel or anything. So it could be whatever. It's so dynamics are changing so fast, everything. So I said okay, let me also catch up with that and see ani. So ఇవాళ సరదాగా నేను ఓపెన్ చేసి నా ఫోన్లో చూస్తా అంటే నా ప్రొఫైల్ ఊరికే రాయాలి కదా పైన. సో ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్. సో మామ్ ఇనిషియలీ సెడ్ పాప్ సింగర్, పర్ఫార్మర్, entrepreneur, social activist అని పెట్టింది అనమాట. దట్స్ బేసిక్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే త్రూ మై సోషల్ మీడియా అని. సో ఇవాళ నేను వెళ్ళి పాప్ సింగర్, పర్ఫార్మర్ విత్ అ మైక్, దెన్ ఆంట్రప్రెన్యూర్ విత్ ఆల్ మై, like you know, there's food and F&B business, then clothes, handloom, then beauty like salons and spas. So whatever, spas, handlooms, food, then all this, avanni aa symbols. And then I said most importantly a mother, a student, and ... I don't think Twitter had that much space to handle more than that, so I just left it at that. Number of words and characters limited. So now I'm ready to do the introduction, now that I figured you out. మనం ఎవరితో మాట్లాడుతున్నాం అంటే విజయవాడ నుంచి ఒక యంగ్ సెన్సేషన్ బయలుదేరిందనమాట. పాప్ సింగింగ్లో కొత్త వరుడి తీసుకొస్తూ, ఇన్ఫ్యాక్ట్ పాప్ సింగింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అప్పట్లో ఎవరు అంటే స్మిత. అక్కడి నుంచి తను చాలా పాటలు పాడి, సినిమాల్లో పాడి, అలాగే పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పటికీ కూడా ఆ హైరబ్బా అనే ఆ పాట ఇంకా కూడా ప్రజల మనసులో గుర్తుండిపోయింది. ఆ తర్వాత షీఈస్ డన్ స్పిరిచువల్ వీడియోస్, ఇంకా నిర్వాణ శతకం లాంటివి, ఈషా ఆశ్రమం కోసం, ఈషా ఫౌండేషన్ కోసం తను చేసిన చాలా వీడియోస్ పాపులర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రపంచం కళ్ళ ముందు తను షీఈస్ నన్ అదర్ దెన్ విజయవాడ పాప్ సింగర్ స్మిత, బట్ నోన్ వరల్డ్ వైడ్ నౌ. విజయవాడ గుర్తొస్తుంటుందా ఇప్పుడు? అయ్యో, నాకు గుర్తు రావటం, మర్చిపోతే గుర్తు వస్తుంది. బట్ మై పేరెంట్స్ లివ్ దేర్ కాబట్టి ఇట్స్ లైక్ మై హోమ్ ఇస్ దేర్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా. బట్ అగైన్ ఇంట్రెస్టింగ్లీ నన్ను అంత విజయవాడ అమ్మాయి అంటారు కదా, అట్లా స్టాంప్ ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్, సో నేను, నా కూతురు, మై మదర్, మై గ్రాండ్ మామ్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ ఇక్కడ తెలంగాణ. బికాస్ ఆల్ ఆఫ్ అస్, బికాజ్ మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మహబూబ్ నగర్, అలంపూర్. అందుకే అమ్మ పేరు జోగులాంబ. ఇప్పుడు జోగులాంబ డిస్ట్రిక్ట్ కూడా ఉంది. అమ్మ పేరు జోగు అంటారు, జోగులాంబ అని. జోగులాంబ. సో అమ్మమ్మ అట్లా శక్తిపీఠం పేరు అట్లా పెట్టారు అనమాట. మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నాను అయితే. సో సింగర్, పాప్ సింగర్ హూ వాజ్ నోన్ ఫర్ హైరబ్బా, ఆంట్రప్రెన్యూర్, అండ్ అలాగే స్పిరిచువల్ సీకర్ మోర్ దెన్ ఎనీథింగ్. ఇంకా ఏం చెప్పాలి, డిజైనర్, అండ్ ఒక జీవితాన్ని విపరీతంగా ప్రేమించే ఒక చాలా శాంతమైన సోల్ స్మిత అనమాట. అంతేనా? అనొచ్చేమో. యా, ఐ థింక్ సో. ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ యూ లుక్ కమ్ అక్రాస్ యాజ్ వెరీ చాలా శాంతంగా, యాజ్ యూ ఫౌండ్ యువర్ పీస్. శివి వల్ల లేకపోతే? అంటే డెఫినెట్గా శివి.
సో ఐ థింక్ ఇట్స్ ఫేజెస్ కదా, లైక్ యూ ఇవాల్వ్ అవుతా వస్తాం, మారుతా వస్తుంది లైఫ్. సో అలాగా నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 16 years old. సో నా హైరబ్బా ఆల్బమ్ వచ్చినప్పుడు 17 years నాకు. మస్క్ మస్క్ అవన్నీ వచ్చినప్పుడు కూడా లైక్ కాయరబ్బా, కోయిలమ్మ, మస్క్ మస్క్ ఇవన్నీ ఒక 3 years 4 years స్పాన్లో, సన్నజాజి. సో నేను 23-22 years ఉండేలోపు ఇవన్నీ యాక్చువల్లీ ఐ వాజ్ డన్. సో బిఫోర్ ఐ రియలైజ్డ్ ఓకే పాపులారిటీయా, సింగరా, మ్యూజిక్ పర్ఫార్మరా అనే లోపు నాకు లైక్ ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ అనమాట. అంత చిన్నప్పుడు వెన్ థింగ్స్ హ్యాపెన్ ఇట్ వాజ్ సో ఫాస్ట్ అండ్ సడన్. సో అది సింక్ అవ్వడానికి టైం పట్టింది. అండ్ అలాగా నెమ్మదిగా ఐ థింక్ యునో ఐ ఫార్చునేట్గా అదృష్టానికి ఐ కుడ్ డూ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఆల్వేస్. సో ఐ వాజ్ నాట్ చేజింగ్ సంథింగ్ దట్ I was definitely working towards all my goals that I set. ఇది చేద్దాం అనుకున్నానంటే అది రెడీగా నాకేం ప్లాటర్లో అక్కడ లేదు, కానీ అది చేసుకున్నా. లైక్ వి మేడ్ ష్యూర్ ఇప్పుడు ఒక ఆల్బమ్ చేయాలి అంటే అప్పట్లో హిందీ ఆల్బమ్స్ ఉన్నాయే తప్ప తెలుగు ఆల్బమ్స్ ఐ మీన్ అందుకే హైరబ్బా కూడా ఇప్పుడు నేను ఫస్ట్ పాడింది హిందీ. అవును, ఇట్ రిలీజ్డ్ ఇన్ హిందీ ఫస్ట్, దెన్ కేమ్ టు తెలుగు బికాస్ పీపుల్ ఇన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ వర్ లైక్ తెలుగు అమ్మాయి అయి ఉండి మీరు హిందీ చేయటం ఏంటి అని అన్నారా? తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు పాటలు కాకుండా హిందీ చేస్తున్నారు ఏంటి అనేసరికి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ వితౌట్ మై మామ్స్ support in terms of thinking about it, because she's a businesswoman, she's an entrepreneur, so taniki konta she has some sense of numbers enti elaga, and she is a music lover herself and chaala baga paadtaru, manchi gontu, very melodious voice. I didn't know, really? Very very melodious voice actually. నా పాడుతా తీగకు నేను సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి మమ్మీ సెలెక్ట్ అయింది. ఇంకా తర్వాత మమ్మీ వెళ్ళలా, బికాజ్ షీ వెంట్ త్రూ మై హోల్ ప్రాసెస్, షీ న్యూ ఎవ్రీబడి దేర్. ఇంకా తను వద్దులే అని నేను రాను అని చెప్పేసింది అనమాట. సో ఇట్ వాస్ హర్ డ్రీమ్ టు బికమ్ అ సింగర్ ఆర్ అ మ్యూజిషియన్ ఆర్ సంథింగ్. షీ సా ఇట్ త్రూ మీ. సో such a sweet thing kada. And I would say she enjoyed doing everything she did, anni rakalga. She was very, she's fulfilled all her ivi, kani she's also sacrificed so much for us, like for the family, because at every point of time she had so much pressure from different places. Like she was a student leader when she was in Delhi. She was the joint secretary Delhi University anamata when she was 17 years old. So telugu maadadama. Oh okay. Sorry. అంటే ఒక రకంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ అనేసరికి ఆడియన్స్ అందరూ కానీ ఆఫ్ కోర్స్ ఏది మాట్లాడినా బాగుంది, బట్ కొంచెం తెలుగు కూడా కలిపితే ఇంకా బాగుంటుంది. యా. సో తను సో ఫర్ హర్ స్ట్రైట్ అవే ఢిల్లీ నుంచి అప్ నార్త్ నుంచి డౌన్ సౌత్కి వచ్చేయటం అనమాట మమ్మీ లైఫ్ అయితే. బికాజ్ అమ్మమ్మ కానీ దే ఆల్ లివ్డ్ ఇన్ ఢిల్లీ, బికాజ్ అమ్మమ్మ వాజ్ ఆల్సో ఇన్ పాలిటిక్స్ ఫర్ 35 years. సో అక్కడి నుంచి సో వెన్ షీ వాజ్ స్టడీయింగ్ దేర్ అలా షీ బికేమ్ స్టూడెంట్ లీడర్ అంతా కూడా వెన్ షీ వాజ్ 17 years old. అండ్ దెన్ అక్కడ పెళ్లి కుదిరింది వెన్ షీ వాజ్ వెరీ యంగ్. షీ గాట్ మ్యారీడ్ ఎట్ 19. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి విజయవాడ. సో తనకు విజయవాడ వచ్చాక కూడా దే వర్ సో మెనీ టైమ్స్ దట్ దే వాంటెడ్ హర్ టు కంటెస్ట్ ఫ్రమ్ విజయవాడ, బట్ షీ సెడ్ లేదు, ఐ థింక్ ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ సెటిలింగ్ మై చిల్డ్రన్ డౌన్. ఆ టైంలో ఐ వాజ్ 15-16 years old. అప్పుడే పాడుతా తీగ అవన్నీ జరుగుతున్నాయి. తమ్ముడు ఎంతవరకు సెలెక్ట్ అయ్యారు మీరు? నేను ఫైనల్స్ దాకా ఐ వాజ్ సో మా సెగ్మెంట్లో ఫైనల్స్ కూడా గెలిచాను, మినీ ఫైనల్స్. ఆ తర్వాత నెక్స్ట్ కల్మినేట్ చేసిన దాంట్లో అక్కడ ఐ వాజ్ ద రన్నర్ అప్ ఆన్ ద మెగా ఈవెంట్. సో సింగింగ్ అంటే ఆల్మోస్ట్ సీరియస్ ప్యాషన్ ఇది అంటే ఇట్ వాజ్ అ హాబీ అనొచ్చు అంతే. అంటే చిన్నప్పుడు మమ్మీ అంటుంది అనమాట, పాటలు ఎక్కువ పాడేదాన్ని మాటల కన్నా. అంటే ఇదేంటి ఏమంటారు, వసపోసారంటారా, చిన్నప్పుడు ఎక్కువ మాట్లాడేవాళ్ళని అట్లాగా అనేవారంట. సో ఐ రిమెంబర్ హర్ టెలింగ్ మీ 10వ నెల సంవత్సరం వచ్చే లోపే పాటలు పాడేసేదాన్ని. నమ్మబుద్ధి అయ్యేది కాదు. బట్ నా కూతురు పుట్టాక అది సేమ్ ఇంకా కాంప్లికేటెడ్ పాటలు పాడుతుంది. నా లైక్ 1 year ఏజ్ వచ్చే లోపే సాంస్క్రిట్ శ్లోకాలు పాడేది. సో నాకు ఓకే మేబీ నేను ఏదో పిచ్చి పాటలు పాడుతూ ఉండుంటాలే అయితే
అని నమ్మకం కలిగింది అనమాట. ఓకే, మేబీ షీఈ్ నాట్ లయింగ్, షీ టోల్డ్ మీ ద ట్రూత్. అండ్ చదువు కూడా ఎప్పుడు అంటుంది, నీకు ట్యూన్లో పెట్టేస్తే అన్నీ ఫస్ట్లో వచ్చేవి అంటే జానీ జానీ ఎస్ పప్పా ఆ టైప్లో. షుగర్ నో పప్పా అలాగా అవి ఎట్లాగో పాటలు అవి వచ్చేసేవి, బట్ లెసన్స్ అంటే ఓకే అంటే ఇప్పుడు ఒక ఎస్సే రాయాలో లేకపోతే లెసన్ ఇది క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నీకు ఒక పాట రూపంలో పెట్టేస్తే అన్నీ ఫస్ట్ వస్తాయి. బికాస్ నాకు లిరిక్స్ ఇప్పటికి కూడా చాలా వరకు అంటే ఇప్పుడు మీరు సడన్గా టెస్ట్ అని చెప్పి అడగొద్దు కానీ అడగొద్దు కానీ ఎప్పుడెప్పుడో పాడిన పాటలు కూడా లిరిక్స్ గుర్తుంటాయి. ఎన్ని పాటలు పాడారు స్మిత మీరు సినిమాల్లో? క్లోజ్ టు 100 సాంగ్స్. 100 పాటలు పాడారా? మరి మాకెందుకు అదే ఎక్కువగా గుర్తొస్తుంటుంది? ఏది అనుకోకుండా దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కాబట్టి గుర్తొస్తుంది. ఒకసారి పాడుకుందాం అది. షూర్ షూర్. కూర్చున్న నక్షత్రాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం పాట పాడుతాం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. మీ కోడి కూసింది అదే నేను చూసాను, రోజు ఇక్కడికే వస్తుంటుంది మిమ్మల్ని. సూపర్ కదా. అది ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఓకే, వి హర్డ్ యూ. ఓకే అమ్మా, గుర్తుంది, విన్నా వి హర్డ్ యూ. యా, సో డెఫినెట్గా బికాస్ ఆఫ్ ద అవార్డ్ దట్ సాంగ్ గాట్ మీ, అది గుర్తుండిపోయింది అందరికీ. కాకపోతే చాలా సాంగ్స్ పాడా, అవుట్ ఆఫ్ విచ్ యాక్చువల్లీ కీరవాణి గారి మంచి సాంగ్స్ ఉన్నాయి అన్నమాట, విచ్ ఐ ఆల్వేస్ రిమెంబర్. రియలీ ఎంజాయ్డ్ సింగింగ్. యాక్చువల్లీ చక్రి శశిప్రీతం గారికి పాడా ఫస్ట్లో, శ్రీకి. Then I sang one song for Devi. Then I sang pretty much andarki I sang. Yeah, I did. So పాడతాతీయగా లాంటి ప్రోగ్రామ్ అంటే క్లాసిక్స్ పాడాల్సి ఉంటుంది కదా స్మిత. మిమ్మల్ని అంటే we've not heard you sing. పాడతారా మీరు క్లాసిక్స్ అవి కూడా అంటే? సో యాక్చువల్లీ ద హోల్ నాకు ఎప్పుడు లైక్ మహేష్ శంకర్ తెలుసు కదా, మ్యూజిక్ డైరెక్టర్ మహేష్. ప్రయాణము మనమంతా అన్ని చేశారు, ప్రస్థానం, వెన్నెల. సో హీ ఆల్వేస్ టెల్స్ మీ, తను ఏ పాట అయినా ఫస్ట్ రెడీ చేయగానే హైదరాబాద్లో ఉంటే నా వాయిస్లో అండ్ ఎక్కువ మెలడీస్ చేస్తాడు మహేష్. సో హీ ఆల్వేస్ టెల్స్ మీ యువర్ వాయిస్ సౌండ్స్ బెస్ట్ విత్ మెలడీస్ అని. బట్ అదేమైపోయిందంటే దేర్ ఇస్ అ స్టాంప్ దట్ సంబడి గివ్స్ యూ ఎండ్ అప్ లివింగ్. యా, కరెక్ట్. సో యు నో యాక్చువల్లీ నాకు there are certain songs with a nice bass, heavy, like a nice full voice, which are melodies. అలాంటివా అంటే ప్రాబబ్లీ a little a mix, classical contemporary ఉన్న మిక్స్ ఉన్న కొంచెం that kind of a see actually a song like ఒక లాలన కూడా నాకు that kind of a song is something that I know, you know, it will sound very different when I deliver a song like that. In fact నేను ఒక కవర్ వర్షన్ చేసి ఇస్తానని కూడా అన్నాను కళ్యాణ్ గారితో. యాక్చువల్లీ శివి పాడేస్తూ ఉంటుంది అనమాట పాట. అంటే అసలు అంటే దట్ వాజ్ వెరీ క్యాజువల్. బట్ ఎట్లా అంటే ఆ పాట ఇట్లా ఒక అనగానే టప్ 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 పల్లవ అంతా పాడేస్తుంది అనమాట. సో ఇప్పుడు శివి వాళ్ళ అమ్మ పాడాలి. సో something like those, or maybe you know even నేను యాక్చువల్లీ సన్నీ ఉన్నారు కదా, సన్నీ ఎంఆర్, హిస్ సాంగ్స్ ఆల్సో హ్యావ్ అ వెరీ నైస్ బేస్ టు ఇట్. నాకు హై స్కేల్ సాంగ్స్ కన్నా ఐ లైక్ అ మిడిల్ అండ్ బేస్ సాంగ్స్ బికాస్ వాయిస్ సౌండ్స్ వెరీ ఫుల్ ఇన్ దెమ్ అనమాట. కరెక్ట్. ఇన్ఫాక్ట్ శశాంక్ కూడా ఇంట్లో ఎప్పుడు ఏమైనా పాడినప్పుడు బావా శశాంక్ అంటే ఎవరు గుర్తుపట్టరు, అందరికీ బావే కాబట్టి. నిజంగా నేను శశాంక్ అంటే ఎవరు అంటారు చాలా మంది, బికాస్ ఆల్ మై ఫ్రెండ్స్ కాల్ హిమ్ బావా. సో తను కూడా దే ఆల్వేస్ సే దట్ యూ హ్యావ్ టు సింగ్ మెలోడీస్, యూ కాంట్ సింగ్ ఎనీ మోర్ ఫాస్ట్ సాంగ్స్ అని. బికాస్ నేను కూడా ఐ గెట్ వెరీ యునో అన్కంఫర్టబుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు సింగ్ అన్ ఐటమ్ సాంగ్. ఎందుకు? somewhere I've not అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు కోట్ చేయటం అని కాదు కానీ కొన్ని పాటలు నేను మూవీస్ లో చూసి ఓ మై గాడ్ ఇది నేను పాడితే చచ్చిపోయేదాన్ని పాడమంటే అని. అమ్మో వద్దు. మాయదార్ చిన్నాడు ఓకే, దట్స్ స్టిల్
అయ్యో బాబోయ్, అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మై సెల్ఫ్ డూయింగ్ దట్. ఎందుకు? బట్ అందరు చూసే వాళ్ళందరూ దట్స్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ దట్ ఐ థింక్ అనుకుంటారు కదా. బట్ ఎంత చచ్చిపోతా ఉంటానంటే ఎవరైనా వచ్చి అది పాడమంటే, ఇన్ఫాక్ట్ 1-2 సార్లు నేను ప్లీజ్ ఇంకెవరితోనైనా పాడించుకోరా అని కూడా చెప్పి వెళ్ళిపోయానట. అంటే దట్ సమ్వేర్ మై ఇట్ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ మీ, యు నో, ఐ నో ఐ కెన్ సింగ్ దెమ్. ఇవాళ ఎలా రాదో మనం చూద్దామండి. అయ్యో నేను మొన్న ఎప్పుడైనా శివి ఇష్టం వింటా, బట్ అది నన్ను పాడడం అంటే చాలా మొహమాటంగా ఉంటుంది అనమాట. సో ఐ కీప్ వండరింగ్, ఐ విల్ బీ లైక్ it's just a song you're singing, it's not you who's, you know, the person that you're talking about, so what's your problem అనుకుంటా. బట్ ఎక్కడో ఒక చిన్న ఇది వస్తూ ఉంటుంది, ఇన్హిబిషన్, సో కూడిన అన్ని రకాల ఇంకా రకరకాల అనమాట. సో స్మిత, మీకు చాలా విజిటర్స్ వస్తున్నారు, మనం లోపల కూర్చుని పీస్ఫుల్ గా పాడుకోవచ్చు. అప్పుడు మనం ఎలా అరుచుకున్నా లోపల కూడా కూర్చోవచ్చు, ఈ లోపల కానీ ఆ లోపల కానీ కూర్చుందాం, ఇక్కడైనా పర్వాలా. ఆ హాల్ కన్నా ఇది మీకు మాత్రం బ్రేక్ లేదు, బ్రేక్లెస్గా ఇది ఎడిట్ చేసి చూపిస్తాం. సో మనం ఐటమ్ సాంగ్స్ దగ్గర ఉన్నాం. అయ్యో వదలట్లేదా, నేను లోపలికి వచ్చే లోపల మర్చిపోతారా అనుకుంటున్నా. కాదు, కానీ నీకున్న బ్రాండ్ ఇమేజ్ అలాగే ఉండింది కదా స్మిత, అంటే చాలా మంచి పెప్పీ నంబర్స్ అని చెప్పి. వాట్స్ రాంగ్, పాడితే తప్పేంటి అని? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ హ్యావ్ నార్మలీ ఐఎమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంటెన్స్ పర్సన్ ఇన్ మై ఓన్ వే. ఓకే, సో ఏమవుద్దంటే ఏది ఇచ్చినా అది నేను ఫీల్ అయ్యే పాడాలి. కొన్ని పాటలు బూతులు వచ్చేసరికి ఐ ఫీల్ అయ్యి పాడలేను. మామూలుగా సరదాగా ఫ్రెండ్స్లో తిట్టుకోమంటే తిడతా ఫీల్ అయ్యి, బట్ దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అని నన్ను ఇలా ఇరికిచ్చాలని డిసైడ్ అయ్యారా ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట గురించి స్మిత వ్యాఖ్యలు వద్దు, నన్ను ఇరికించొద్దు. అయ్యో చీచి, అలా అంటలేదు, కానీ ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ 100% టు ఇట్ అంటున్నా. సో ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ పాట పాడితే మరి అలా కూడా ఉండదు, అలా ఉండదు. అంటే పాట త్రూ అవుట్ కూడా ఆ ప్రాబ్లం కాదు, ఎక్కడైనా కొంచెం లిరిక్స్ నాటుగా అన్నప్పుడు నాకు కొద్దిగా ఐ బి లైక్ అని అంతే. సో కానీ మాయదారి సిన్నోడు అందులో సో నా రీమిక్స్ ఇంకో క్వశ్చన్ అడగొచ్చు. రీమిక్స్ లో చాలా వరకు దేవర్ ఎల్ఆర్ ఈశ్వరి సాంగ్స్, బట్ దోస్ సాంగ్స్ హ్యాడ్ సమ్ ఒక డిఫరెంట్ స్టైల్. ఏం లేదు, చీర కట్టుకుని పాడారు కాబట్టి ఉషాతో పాడితే కూడా కొంచెం నీరు కొంచెం కూడా చాలా హాయిగా వినాలనిపిస్తుంది. అది బూత్ పాట కాదు అంటే సో నేను బూత్ పాట అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అంటే నన్ను ఇది ఇరికించడం అనేది చాలా దారుణమైన విషయం అనేది నా విజ్ఞప్తి కూడా. ఓకే ఇరికించాం కానీ, బట్ బూత్ అంటే సాహిత్యంలో బూతా లేకపోతే అలాంటివా? రెండు కలిస్తే ఇంకా అది. కానీ సింగర్ అంటే అన్ని పాడాలంటారు కదా స్మిత, పెట్టుకోవడం వల్లే మేబీ 100 songs తో ఆగిపోయావా? ఇంకా అయితే చాలా ఎక్కువ పాడు ఉండొచ్చు కదా. అంటే అగైన్ దానికి కారణం కూడా చెప్తాను. ఐ హ్యావ్ మై ఫుట్ ఇన్ 10 different things. మాట్లాడుకున్నాం ఫస్టే. సో నాకు ఏది కూడా ఇప్పుడు దాకా కంఫర్టబుల్గా బ్యూటిఫుల్గా నాకు నచ్చిని చేయగలిగేలాగా అలా చేసుకున్నా. దో లైక్ ఐ సెడ్ ప్లాటర్ మీద అన్నీ నాకు దగ్గరికి రాలా, బట్ ఆ చేయాలనుకున్నవి కూడా వర్క్ హార్డ్ చేసి ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఐ వెంట్ ఇన్ టు దట్ జోన్, వర్క్ టువర్డ్స్ ఇట్. డాన్స్ అవనివ్వండి, మ్యూజిక్ అవనివ్వండి, లేకపోతే బీట్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ఆన్ మై బాడీ, ఆన్ మేకింగ్ ష్యూర్ ఐ లూజ్ లైక్ బికమ్ మోర్ ఫిట్, యు నో ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివన్నీ కష్టపడి పుల్ ఆఫ్ చేశా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నాకు ఒక్కటి ఉంది ప్రాబ్లమ్, ఐ కెన్ నెవర్ గో ఆస్క్ ఎనీవన్ ఫర్ వర్క్. మన టాలెంట్ని మనమే గుర్తించి రావాలి. నాకు అసలు పొరపాటున నేను ఎందుకు ఈ దీంట్లో నేను పాడలేదు అని అడగలేను. అంటే దట్స్ మీ. అది గుడ్డా బ్యాడా అనేది కాదు, చీచి ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఐ హ్యావ్ అ సర్టన్ రెస్పెక్ట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐఎమ్ రికగ్నైజ్డ్ వెల్ ఇనఫ్ ఐ విల్ బీ ఆస్క్డ్ టు కమ్ అండ్ నాకు అదే నాకు అదొక యాక్చువల్లీ నన్ను అంటారు, ఐ మీన్ అట్లీస్ట్ యూ షుడ్ బీ మెయింటైనింగ్ అ పిఆర్, డూయింగ్ స్టఫ్ దట్ ఐ విల్ ఓన్లీ డూ థింగ్స్ దట్ ఐ ఫీల్ లైక్ దిస్. అది ఫీల్ లైక్ అంటే తప్పు ఒప్పులని కాదు, ఇట్స్ అబౌట్
I won't call or talk to somebody because I want a song. So it's very important in this industry. This is probably something that I haven't mentioned in front of media ever, but ఎవరైనా ఎందుకు ఇది ఎందుకు అది అని అడిగినప్పుడు అనిపిస్తుంది. సో I've never mentioned this, but లోపల నేను I'm doing a lot of other things. So ఆ రకంగా కూడా because I'm doing multiple things, multitasking in different avenues, not just music. సో రకరకాలి కాబట్టి కొన్నిసార్లు there were some really good opportunities which I missed out on. నేను ఊళ్ళో లేకో being stuck with something else. అట్లాంటి సిచ్యువేషన్స్ అయినాయి. I remember 2 of Chakri Garu songs that I was supposed to do, which actually won awards also. Why name them? But which I also wished, bond ఏదో చేస్తుంటే అని. But అట్లాంటివి అయినాయి. There was a couple of things that happened that way. But the other thing is నేను వెళ్ళి I can't ask for work. ఛాన్సే లేదు because I'm not comfortable doing it. That's not me. సో అందుకే కంఫర్టబుల్గా దేని మీద డిపెండ్ అవ్వకుండా అలాగే రెస్పెక్ట్ఫుల్గా అందరినీ ఐ రియలీ గ్రీట్ ఎవ్రీవన్ వెల్. ఐఎమ్ నాట్ ఈగోయిస్టిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి. అది ఇప్పుడు కనిపించరు అంటే, బట్ తెలియకుండా మనకి ఏమన్నా ఒక పొర ఉంటుంది కదా, అంటే వి డోంట్ వాంట్ టు. దట్ ఈస్ జస్ట్ ఇట్స్ జస్ట్ ద వే యు హావ్ బీన్ ఆల్వేస్. దట్స్ ఆల్. కానీ పాడతా తీయగా కాంపిటీషన్స్ అప్పుడు విపరీతం రికగ్నిషన్ వచ్చి ఉండాలి కదా, అంటే ఫైనల్స్ దాకా చేరుకోవడం, ఒక సెగ్మెంట్ లో గెలవడం కూడా. ఏం పాట పాడారు స్మిత? సో నాకు ఫస్ట్ గుర్తున్న పాట పాడుతా తీగ ఫస్ట్ పాట వాజ్ నిన్న ఈ కలవరింత లేదులే, నేడు చిరుగాలేదో అందిలే, ఇది ప్రేమ అందున మనసే పులకరించిన, హృదయం కరిగిపోయిన ఓ మనసా. పద్మవ్యూహం అది. సెకండ్ పాట నడకలోని తీరు చూసి సింహమైన చిన్న బోధ, గ్రీకు వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. సో దట్ వాజ్ వన్ సాంగ్. అది ఫాస్ట్ సాంగ్ రౌండ్ అనమాట. హ్యూజ్ నాగ్ ఫ్యాన్, హ్యూజ్, లైక్ చిన్నప్పటి నుంచి. ఎంత అంటే చిన్న గెస్ట్ అపియరెన్స్ ఐ రిమెంబర్ హీ డిడ్ ఇన్ వన్ మూవీ, రావు గారి ఇల్లు అని. తను చూడటానికి ఆ లిఫ్ట్ దిగి ఇటు వచ్చి అటు వెళ్ళటానికి చూడటానికి అన్నిసార్లు ఆ సినిమా చూసాను. సో ఐ హ్యూజ్ ఫ్యాన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. ఈ విషయంలో సేమ్. సో నాకు అందుకని నాకు ఆ పాట. సో ఐ వాంటెడ్ అండ్ ఐ హ్యాడ్ 2 of his songs in my first round అనమాట. ద సెకండ్ వన్ వాజ్ ఫ్రమ్ అంతం. ఓ మైనా రిమెంబర్, నీ గానం నే విన్నా, ఎటు ఉన్నా ఏటవాలు కోట వెంటరానా, కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచాయి, మరి రావే ఇకనైనా, కొమ్మల నడిగానే ప్రతి రమ్మని వెతికానే, కనిపించవు కాస్తైనా, నీకోసం వచ్చానే సావాసం తెచ్చానే, ఏది రా మరి ఏమోలన్నా. ఇది చాలా డిఫరెంట్ సైడ్ ఆఫ్ యూ స్మిత కదా. దట్ ఈస్ ద యాక్చువల్ సైడ్ ఆఫ్ మీ. ఎక్స్ప్రెషన్స్ అవి ఐవ్ నెవర్ హర్డ్ యూ సింగ్. అంటే హైరబ్బా అవన్నీ ఓకే, ఈ నిర్వాణ శతకం అన్నీ ఫైన్, బట్ ఇది చాలా డిఫరెంట్. యు ఆర్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. యా, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ యామ్ సేయింగ్. ఐ ఎంజాయ్ దిస్ more than the songs I've actually sung. పాడుతా తీయగా కోసం పాటలు విని ప్రాక్టీస్ చేసావా ఎలా? అలా కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ రౌండ్కి వెళ్ళే టైంకి మామూలుగా మమ్మీ నాకు తెలియకుండా పంపించేసింది నా టేప్. సో ఐ వాజ్ సింగింగ్ ఎక్కడో ఇంట్లోనే ఏదో పాడుతున్నప్పుడు ఏదో రికార్డ్, అప్పట్లో టేప్ రికార్డర్స్ స్కూల్లో ఉన్నప్పుడు రికార్డర్ ఇట్లా రికార్డ్ బటన్తో పాటు నొక్కేవాళ్ళం కదా టు రికార్డ్ అవర్ వాయిస్. అలాగా షీ రికార్డెడ్ ఎట్ సమ్ పాయింట్ అండ్ ఆ టేప్ని పంపించింది. అప్పుడు మెడ్రాస్లో బాలుగారు ఇంటి అడ్రస్కి వెళ్ళేవి టేప్స్ అన్ని. సో ఆయన విని సెలెక్ట్ చేసేవారు యాక్చువల్లీ అప్పట్లో. అలాగా టేప్ పంపిన 1 yearకి కాల్ వచ్చింది. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. దీనికి
కాల్ వచ్చిందనమాట. వాట్ వాజ్ యువర్ ర్యాపో విత్ బాలు గారు? అంటే ఆ టైంలో ఆఫ్ కోర్స్ పాడతా తీయగా కండక్ట్ చేశారు. I was still a child కదా, I was so young, I mean, and he was so much like such a senior, yeah, you know, అట్లా. సో అందుకే భయం వేసేదా లేకపోతే ఉండేదా, అడ్మిరేషన్ ఉండేదా? అంటే ఒకటి నాకు భయం ఎప్పుడు వేస్తుందంటే మనకు కొంచెం బాగా ఊహ తెలిసి అన్నీ తెలిసినప్పుడు కొంచెం భయము, అన్ని భక్తి అన్నీ వస్తాయి. I was at an age where I didn't know anything. I only knew how to sing. సో నేను అక్కడికి వెళ్ళి ఏదో 4 పాటలు పాడి బయటకు వస్తాను అంతే తప్ప ఇది పాడితే ఏమవుతుంది, అది పాడితే ఏం జరుగుతుంది అంటే ఇది ఏమంటారు అంటే ఐ ఓన్లీ రిమెంబర్ పాట అవ్వగానే ఇక్కడ ఈ ల్యాండింగ్ నోటో, అక్కడ ఆ గమకమో, ఇక్కడ ఇదో అని చెప్తారు, ఇది ఈ రాగం ఇది అదో. నాకు ఆ టెన్షన్ ఏంటంటే అయిపోగానే ఇంత లిస్ట్ ఆఫ్ కరెక్షన్స్ లేకపోతే చాలు నా పాట అయ్యే టైంకి అనుకునేదాన్ని అంతే. సో నాకు ఫార్చునేట్లీ ఎక్సెప్ట్ వన్ స్మాల్ థింగ్ దట్ హీ మెన్షన్ which was a very minor thing in one of the episodes later, ఎక్కడ కూడా నన్ను ఇదేంటి అదేంటి అంటం కానీ ఇది ఓకే కాదు ఇది ఓకే అంటం కానీ జరగల. సో దట్ వే ఐ వాజ్ ఫార్చునేట్. అండ్ ఐ థింక్ సాంగ్ సెలెక్షన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. సో నా ఫైనల్స్ విన్ అయిన ఎపిసోడ్ కూడా మై సాంగ్ వాజ్ వాన పడితే ఆ కొండకు నా హాయి పుల్లచ్చి పలికే. సో వాట్ హ్యాపెండ్ వాజ్ పీపుల్ వర్ నాట్ పికింగ్ అప్ సాంగ్స్ లైక్ దోస్ ఎట్ దట్ టైమ్. వెరీ సీరియస్ సాంగ్స్ లేకపోతే వెరీ ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ నాకు అసలు లేదు. అంటే నాకు నచ్చినవి, నాకు కంఫర్టబుల్ ఆ పాటలు నాకు తెలియదు కూడా ఫర్ మీ టు సింగ్. నేను ఎప్పుడు ఆ పాటలు విని పెరగలేదు. లైక్ మచ్ ఓల్డర్ సాంగ్స్, క్లాసిక్స్. నేను ఫస్ట్ టైం అట్లాంటి పాటలు వింటూ మస్తు చేయాల్సినప్పుడు. ఇక్కడ ప్రెషర్ ఉండదా? ప్రెషర్ ఉండదా అంటే అలా అని నోబడీ ఈస్ ప్రెషరైజ్డ్ టు సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ స్పెసిఫిక్లీ. సో మాకు ఎలా ఉండిందంటే దే వాజ్ అ రౌండ్ వేర్ వీ హ్యాడ్ శృతి రౌండ్, తాళం రౌండ్. సో శృతులు ఇప్పుడు ఒక పాట సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ శృతి రౌండ్లో మై సాంగ్ వాజ్ మాఘమాసం ఎప్పుడు వస్తుందో, మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు, దట్ సాంగ్. సో ఆ పాటకి శృతులు వేరే వేరే కార్డ్స్ ఇచ్చేవారు పాడ. సో నాకు అది టెక్నికల్గా ఇది కరెక్టా అది తప్ప కాదు అది వినిపించగానే ఏమనిపిస్తే అది పాడా, అది కరెక్ట్ అయింది. సో అలాగా అయిపోయింది. నెక్స్ట్ తాళం రౌండ్, దట్ వాజ్ వెరీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్. నా పాట వాజ్ ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల సుర్రుమందిని సూపు నాకెళ్ళా, ఆ పాట ఉంది కదా. సో ఆ పాట సో కాదు యాక్చువల్లీ అది ఉట్టి పల్లవి పాడాలి. పల్లవి పాడాక ఇప్పుడు దీన్ని తాళం మార్చమంటారు, అట్లా మార్చేస్తారు. సో అక్కడ తాళం ఏదో 2/4 2/6 ఏదో వాట్ ఎవర్ హీ జస్ట్ మెన్షన్, అక్కడ ఒక తాళం చెప్పారు వాళ్ళు. సో నేను ఆ తాళంలో ఫిట్ చేశాను, కానీ ఆయన నార్మల్గా అందరూ అనుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫిట్ చేశా. సో పాడుతున్నంతసేపు నవ్వుతూ ఉన్నారు, అయిపోయాక కూడా నవ్వారు. సో మేమందరం ఇలా అనుకున్నాము, కానీ నువ్వు ఇలా పాడావు, ఇది కరెక్టే అది కరెక్టే, బట్ యూ థాట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ వుడ్ నార్మలీ సింగ్ అని అన్నారనమాట మీటర్లు. సో దట్ ఆల్సో వెంట. ఆ తర్వాత వన్ ఇంట్రెస్టింగ్ రౌండ్, ఇప్పుడు అవన్నీ లేవు బట్ అప్పట్లో దోస్ రౌండ్స్ ఆర్ ఆల్ దేర్. ఒక పాట పల్లవిని ఇంకో పాట చరణంతో కలపమనేవారు. సో ఏం పాట అది, ఫస్ట్ ఏమో ఆహనా పెళ్ళి అంట పల్లవిచ్చారు, చరణమేమో పలికే పెదవి వణికింది ఎందుకో మౌనమేలనోయి అంట ఓహనా ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్లగోలంట టామ్ 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 పలికే పెదవి వణికింది ఎందుకో. నిజంగా ఒక సింగర్ లోని సత్తాని బయటకు తీసుకురావడానికి రియలీ ఇప్పుడు లేవు ఎందుకు అనిపిస్తా ఉంటుంది. మళ్ళీ తిరిగి రావాలి బికాస్ ఇప్పుడు గ్యాప్ వచ్చింది కాబట్టి. సో బట్ ఈ వీటిలోంచి దాటుకుంటూ వచ్చి హైరబ్బా ఎప్పుడైంది యాక్చువల్లీ, ఆఫ్టర్ దిస్ ఆర్ డ్యూరింగ్ దిస్? నో, మచ్ ఆఫ్టర్ దిస్. సో క్లాసికల్ అంటున్నారు కదా, సో వన్ ఆఫ్ నా మినీ ఫైనల్స్ అయిపోయాక మెగాస్కి వెళ్ళినప్పుడు ఐ సాంగ్ వన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్వరాలతో, అదే మన కన్నులతో చూసేవి. పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ ప పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక్కడ దక్క తక్క ధిమ్ తక్కడ దక్క తక్క ధిమ్ తక్కడ దక్క తక్క ధిమ్ తక్క జిమ్
కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా. ఆ సాంగ్ వాజ్ ఫుల్ సాంగ్ పాడాం. సో యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద సాంగ్ హ్యాస్ లైక్ చాలా లాంగ్ రే రే సని సరి రి సరి ని స స గరి సని స గరి సని ద ప ప ప ని ద ప మ గరి స ని స గ స గ మ గ మ ప ని ద ప మ ప ని ప ప ని స గరి స ని స ని ద ప మ గ మ ప మ కన్నులతో. So I did so successfully towards the end. I got into everybody's in my own style. కానీ ఐ థింక్ ద అమేజింగ్ స్మార్ట్ థింగ్ యూ డిడ్ వాస్ మీ వాయిస్ సూట్ అయ్యే పాటలు ఎంచుకోవడం, వాటిని క్యాచీ పెప్పీ నంబర్స్ ఎంచుకోవడం. ఐ థింక్ యూ ఆల్వేస్ హ్యాడ్ అ విజన్ ఫర్ ఇట్. Maybe I didn't plan for it, but it just so happened that నేను నాకు నచ్చిన పాటలు పిక్ చేసుకున్నాను. అవన్నీ they were కమర్షియల్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ నీకు సూట్ అయిన పాటలు నువ్వు చక్కగా పాడి. దట్స్ వేర్ సో హైరబ్బా హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. సో నేను పాడుతా తీగ అయిపోయిన తర్వాత ఐ థాట్ ఓకే మేబీ కొంచెం సీరియస్గా తీసుకోవచ్చేమో అనిపించింది ప్రొఫెషనల్గా కూడా. బికాజ్ ఏదో ఒక రౌండ్ చేసి బయటకు వచ్చేసామంటే ఓకే ఐ వుడ్ హవ్ థాట్ ఓకే మేబీ ఐఎమ్ నాట్ యెట్ దేర్ సో లీవ్ ఇట్. బట్ అప్పుడు అనిపించింది. సో ఐ స్లోలీ దెన్ వెంట్ అండ్ మెట్ a few people, నా డెమో టేప్ ఇవ్వటం కానీ అంతా. సో నా ఫస్ట్ పాట యాక్చువల్లీ సో శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వాజ్ ద ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దట్ ఐ ఎవర్ మెట్ త్రూ సంబడి నోన్ అనమాట. అండ్ త్రూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, డాడ్స్ ఫ్రెండ్స్ ద్వారా అట్లా తెలిసిన వాళ్ళ ద్వారా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా కెరియర్ బిగినింగ్ ఫేజ్లో వెంకట్ అంకుల్, నాగార్జున గారి బ్రదర్ వెంకట్ అంకుల్ ఇస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆఫ్ ఆజ్ అనమాట. సో అంకుల్ ఇనిషియల్గా ఏమో బిఫోర్ డ్యూరింగ్ పాడుతా తీగ అండ్ ఆల్ హీ వాజ్ లైక్ ఇట్లా చాలా మంది దే వాంట్ టు కమ్ ఇన్. సో హీ వాజంట్ వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ ఎనీ లైక్ కమ్ గివ్ యువర్ టైప్ ఆఫ్ అ థింగ్. బట్ దెన్ హీ ఫిగర్డ్ దట్ there's so much like these people are actually working towards doing something and it doesn't look like somebody coming and giving a tape and saying take me. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దట్స్ వెన్ హీ సెడ్ నవ్ ఐల్ ఇంట్రడ్యూస్ యూ టు సమ్. సో అది కూడా ఐ హ్యాడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. ఇట్ వాజంట్ లైక్ నేను అంకుల్ నన్ను పరిచయం చేయండి అనగానే అవలా. సో ఇట్ వాజ్ లైక్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు అ సర్టన్ పాయింట్ వెన్ హీ సెడ్ ఓకే నవ్ కమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు సంబడి. సో అట్లాగా శ్రీ నీకు అలౌట్ అయింది. అండ్ దెన్ శ్రీ బికేమ్ అ ఫ్యామిలీ మోర్ దెన్ ఎనీథింగ్. అరుణ, శ్రీ, సన్, ఎవ్రీ వన్ బికేమ్ లైక్ అ ఫ్యామిలీ ఆఫ్టర్ దట్. బట్ అలా ఫస్ట్ ఆల్బమ్ చేసాం. సో ఐ సాంగ్ అ కన్నడ సాంగ్ ఫర్ హిమ్. ఫస్ట్ నా ప్లేబ్యాక్ సాంగ్ కన్నడ. అదే పాటని తెలుగులో కోయిలమ్మ ఆల్బమ్కి వాడాం. ఎలా వస్తుంది కన్నడ పాట? ಬೆಳ್ಳಿ ಚುಕ್ಕಿ ಬೆಳ್ಳಿ ಚುಕ್ಕಿ ಮಿಂಚುತ್ತಾವೆ ಕಣ್ಣು ಕುಕ್ಕಿ ಮಿಂಜಾನೆಯಾಗಲಿ ಸಂಜೆಯಾಗಲಿ ನ ಹಾಡದಿದ್ದರೆ ಏನೆಲ್ಲ ಊರಳಿ అని వస్తుంది. సో దట్ వాజ్ ద మాకిప్పుడు కోయిలమ్మ కూని రాగం పైరగాలి పాట వేగం చిన్నారి గూవలే నలేత నవ్వులు ఇవాగు వంకలే నవంపు సొంపులు వాజ్ ద తెలుగు వర్జన్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మితకి సాగర సంగమమే ఇస్తే పాడుతుందా పాడదా? పాడుతుందా అంటే కొంచెం ప్రాక్టీస్ చేసి పాడతాను. ఓకే, ఇట్ మై డెఫినెట్లీ సౌండ్ డిఫరెంట్ because na voice culture is different. Correct. From a typical classical singer's voice culture. So I'm sure it will be very different from what others would do. Others would do. It won't sound like a typical classical singer, but it will sound very unique. Very very different. Na voice culture I find it much closer to Bombay Jayashree gar voice culture. In fact Manohara release ayinappudu nenu stage మీద I used to sing it as my first opening act. Everybody thought it was my song. Oh, right. I think even you asked me once. Yeah. Long ago, if you remember. Yeah. Sudden ga gurtostandi. 2005-6 lo appudu. Correct. When that movie came out. Padandi. Manohara na hrudayamune o madhuvaniga మలిచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ స్వరమై పులకించే వేళ నా ఎదలో
ఒక సుఖమై ఊగెనురా ఉయ్యాలా. అది ఒరిజినల్ కళ్ళు మూసుకుని వింటే ఇంచుమించు అదే ఫీలింగ్ వస్తుంది. అది సో ఐ వెరీ క్లోజ్ టు దట్ వాయిస్ కల్చర్. సో మేబీ సంథింగ్ లైక్ దట్ సౌండ్ అవ్వచ్చేమో. మరి ఆ పాటలో వదిలేసి మాయదారి ఎక్కడి నుంచి వచ్చింది? అది రీమిక్స్ కోసం చేసిన పని. కానీ ముందు పాడే లోపు స్మిత అందరూ అడిగే ప్రశ్న ఏమనుకోకూడదు, ఎందుకు క్లాసిక్స్ తీసుకెళ్ళి అమ్మాయి ఎందుకు ఇప్పుడు మళ్ళీ రీమిక్స్ చేయడం అవసరమా అని విమర్శలు వచ్చాయి కదా అప్పుడు. యాక్చువల్లీ రాలా, నిజంగా చెప్పాలంటే రాలేదా? లక్కీగా రాలా. బట్ నేను విన్నది అంటే కొంతమంది కమెంట్ చేస్తారు అప్పుడు, అంటే యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ నాట్, అంటే ఇది దాన్ని సూపర్ సీడ్ చేయడానికి కాదు, ఇట్స్ మోర్ లైక్ ఇట్స్ లైక్ అ ట్రిబ్యూట్ టు దెమ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని. సో ద వన్ థింగ్ దట్ వీ డెఫినెట్లీ డిడ్ వాజ్ పాత పాట కల్చరు టెక్స్చరు పాడు చేయకుండా ఉట్టి దాని చుట్టూతా ఉన్న మ్యూజిక్ మాత్రం స్టైల్ చేంజ్ చేసి వి బ్రాట్ దట్ సాంగ్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ చెప్తే మీరు వింటే మసక మసక చీకట్లో సాంగ్ ఉంది. ఆ పాటను తీసుకొని టెంపో డిఫరెంట్గా ఉండింది, దాంట్లో డ్రమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చేసిన మస్క్ మస్క ద రీమిక్స్డ్ వర్జన్ ఈజ్ మచ్ మోర్ జాజ్, మచ్ మోర్ స్లోవర్, మచ్ మోర్, ఇట్ హ్యాస్ అ లాట్ మోర్ స్లో పేస్ దాన్ ద ఒరిజినల్. If you look at it, so we added a lot of you've been longing for the touch of the one you really loved, who shalala señorita అని వస్తుంది మధ్యలో మస్క మస్కలో. ఎలా వస్తుంది మస్క మస్క దాన్ని? యా 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 you've been longing for the touch అని it blends into a very melodious, you know, that has a little contemporary style to the song. Whereas the original, if you listen, taka 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 tada 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 అని వస్తుంది. If you remember, yes, very drums and very cabaret feel ఉంటుంది. అవునవును. So we just changed the music arrangements, but కొంచెం వాయిస్ కానీ కల్చర్ కానీ అన్నీ we kind of kept it very close to the original. So దాంట్లోనే కదా భలే భలే మొగాడు ఆల్సో. భలే 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 మగాడి ఓయ్, ఐ థింక్ ఇట్ వాస్ ద సెకండ్ వన్, సెకండ్ ఆల్బమ్ లో కదా, సెకండ్ దాంట్లో ఉంది. సో మొత్తం 3 రీమిక్స్ ఆల్బమ్స్ చేసాం. ఒక దాంట్లో మస్క మస్క, మాయదారి సిన్నోడు, మామ మామ, ముక్కు మీద కోపం, అది. సెకండ్ దాంట్లో ఓహో బస్తీ దొరసాని, ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబైంది, అంద చందాల వన్నెలాడి ఎంత బాగుంది. ఆ మధ్యలో ర్యాప్ వస్తుంది, ఇఫ్ యు రిమెంబర్. ఫన్ సాంగ్. సో బస్తీ దొరసాని. ఒకసారి మాయదర్శినుడు ప్లీజ్. షూర్ ఓకే. మాయదారి సిన్నోడు మనసే లాగే సిండు, నా మనసే లాగే సిండు, లగ్గం ఇప్పుడు రమ్మావా అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా, కవమ్మ చెప్పవే రావమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే, ఆగేదెట్టగా అందాక ఏగేదెట్టగా. ఎల్ఆర్ గారికి వినిపించుంటారు కదా పాటలు. యాక్చువల్లీ ఆ మస్క మస్క రిలీజ్ అయిన వెంటనే అనుకోకుండా ఏదో అకేషన్లో ఆవిడ్ని నన్ను ఇన్వైట్ చేశారు టు లాంచ్ సంథింగ్. అప్పుడు ఫస్ట్ టైం అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, దట్ వాస్ ద ఓన్లీ టైం ఐ మెట్ హర్ సో ఫార్. యా అమేజింగ్. బట్ ఒక పాయింట్ ఏక స్మిత, ఈ 100 పాటలు పాడావు నువ్వు సినిమాల్లో, యూ డిడ్ంట్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్ వచ్చిన వరకు. హూ డు యూ థింక్ మెంటర్డ్ అండ్ మోల్డెడ్ యువర్ వాయిస్? నేర్చుకున్న వాళ్ళు అంటే గురువులు ఉన్నారా చిన్నప్పుడు? సో నేను కర్ణాటిక్ నేర్చుకున్నప్పుడు ఐ లెర్న్డ్ మోహన్ కృష్ణ గారి దగ్గర. ఐ లెర్న్డ్ విజయవాడలో ఉన్న నాళ్ళు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. దెన్ ఐ షిఫ్టెడ్ టు మల్లాది సూరిబాబు గారు. యా రవి అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాక ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇన్ హిందుస్థానీ. సిద్ధార్థ్ సార్ అని ఆయన దగ్గర హిందుస్థానీ స్టార్ట్ చేశా. సో ఐ డెఫినెట్లీ, ఇన్ఫ్యాక్ట్ హిందుస్థానీ ఆల్సో హెల్ప్ మీ అ లాట్, బికాస్ ఇట్స్ ఏదైనా ఒక వోకల్ ఎక్సర్సైజే కదా, ఎనీ ఫార్మ్ ఆఫ్ సింగింగ్. సో డెఫినెట్లీ
I would say mentored me specifically antam kanna my guru, my teachers, where I had great teachers. All the three of them are fantastic. So they helped me. మధ్యలో నిర్వాణ శతకం ఇలాంటి స్పిరిచువల్ కాలింగ్ వచ్చినప్పుడు నాకు గుర్తున్న నువ్వు అప్పుడు ఆ మధ్య యువర్ గోయింగ్ త్రూ సమ్ ఇప్పుడు సెటిల్డ్గా ఉన్నావు, కొంత ట్రాన్సిషన్ ఫేజ్ కనిపించింది అప్పుడు, వేర్ అది చేయాలా వద్దా, అలాంటి కావాలా వద్దా, అది ఎంబ్రేస్ చేసుకోవాలా లేదా, మేబీ ఇట్స్ మై రీడింగ్, ఐ డోంట్ నో. నాకు ఇది మనం కలర్స్ చేసిన ఇంటర్వ్యూ అప్పుడు ఏమనిపించింది అంటే యువర్ ఆల్మోస్ట్ లైక్ నాకు ఆ ఫేజ్ అంతా నాకు అయిపోయింది, నాకు ఇంకొద్దది అలాంటి కమర్షియల్ ఇది, నవ్ ఐమ్ డెడికేటెడ్ టు దిస్ అని. Is it right or? No, I would say naku my whole so I have a little background spiritually, why I got so connected anedi ok chinna background. My grandmother's influence on our lives is very 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 strong. She was very great soul antunta asala something else ante I wish she was there now for me to talk all this. Nakemi teliyani time lo she passed away. But I wish she was there today. And she passed away exactly 83 years cross ayin tarvata she went off. She told us, I am going to go on this day. This ee cheera kappandi, nannu ikkada panchabhutallo kalpandi, నాకు ఇలా. She gave us all her instructions on how she wants to go also. She decided much ahead. She stopped eating food also 2 months before she decided she wanted to go. So అన్నీ కూడా చూశాను అంతా తన్ని, బట్ అర్థమయ్యేది కాదు ఏంటో పిచ్చిది అట్లా చేస్తుంది అని అనే తప్ప మీ ఆర్ మై మదర్ నెవర్ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏదో రీజన్ ఉంది అండ్ దట్ ఈస్ దిస్ అనేది తెలియలే. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు సే స్మూత్గా అసలు ఏమీ ఇబ్బందులు లేకుండా అని కాదు, కానీ ఐ నెవర్ హ్యాడ్ డిఫికల్టీస్, టచ్ వుడ్ దట్ యునో ఐ బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకెందుకు ఇది అనుకునే లాంటి సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడు కలగల. థ్యాంక్స్ టు మై స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆర్ ద యునో మై పేరెంట్స్ హూ ఆర్ ఆల్వేస్ దేర్, లైక్ నాకు ఒక బ్యాక్ బోన్ ఫర్ మై లైఫ్ ఈవెన్ టుడే చెప్తా. సో వాళ్ళ వల్ల ఐ చాలా సెక్యూర్డ్గా పెరిగా, ఎక్కువ ఇబ్బందులు పడకుండా. దో ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ సో యంగ్ అండ్ ఆల్ దట్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై ప్రాబబ్లీ సీరియస్ గా తీసుకోలేదు స్మితని సింగర్ గా, బికాజ్ ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ సెటిల్డ్ ఫ్యామిలీ, అవసరం ఏంటి, ఏదో పాడుకుంటుంది హాబీ. నిజంగా అది కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ నన్ను ఎప్పుడో ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ప్రయాణంకి ఐ సాంగ్ ఆల్ ద సాంగ్స్ అనమాట చందు గారు. సో వెన్ ఐ వాజ్ సింగింగ్ ఫర్ ప్రయాణం హీ వాజ్ లైక్, నేను అనుకున్నాను అసలు సడన్గా సింగర్స్ ఎవరెవరు అనగానే నీ పేరు అసలు ద థాట్ ఆఫ్ ఎవరైనా హూ ఎవర్ దే ఆస్క్ కదా, గివ్ అస్ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ విల్ పిక్ హూ సూట్స్ వాట్ అని అనుకున్నప్పుడు మై నేమ్ వాజంట్ అ పార్ట్ ఆఫ్ దట్ లిస్ట్ దట్ దే గాట్. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ అనుకున్న దాంట్లో నుంచి దే మేడ్ సంబడి సింగ్ అదంతా. చందు వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్ ఐ వాంట్, సంథింగ్ ఎల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్, సంథింగ్ ఎల్స్ అని అనుకుంటున్న ఫేజ్లో సడన్లీ అసలు స్మిత ఏమైంది అని చెప్పి నా ఫోన్, హీ కాల్ మీ డైరెక్ట్లీ, ఎక్కడ ఉన్నావు నువ్వు అని. ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో. అంటే వస్తావా ఒక పాట అర్జెంటుగా పాడాలి. అఫ్ కోర్స్ ఐల్ కమ్ అని. సో వెన్ దర్ సంథింగ్ ఫ్రమ్ ఎస్పెషలీ లైక్ దిస్, లైక్ ఐ వుడ్ లవ్ టు అన్నీ పక్కన పెట్టేసి పరిగెడతా. యూనో ఇఫ్ దర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ వాంట్ టు, బికాజ్ అల్టిమేట్లీ ఎన్ని చేసినా ఒక మ్యూజిక్ నాకు ఇచ్చేది ఈజ్ అ డిఫరెంట్ కిక్ టు మై లైఫ్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఐ లవ్ చేసే మిగతాయి కూడా దే గివ్ మీ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ ఇది ఒక వేరే. సో అన్నీ అట్లా పక్కన పెట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు గో అండ్ డూ ఇట్. సో ఆ దీంట్లో వెళ్ళాను, ఐ సాంగ్. ఇట్స్ అ స్లో, ఇట్స్ యాక్చువల్లీ మాంటాజ్. సినిమాలో పాటలు ఉండవుగా, ఇట్స్ లైక్ ఇన్ ద స్క్రీన్ ప్లే వస్తుంది. సో అది సాడ్ వర్జన్, హ్యాపీ వర్జన్ రెండు ఉన్నాయన్నారు, రెండు పాడాను. ఆ తర్వాత ఒక ఫస్ట్ పార్ట్ ఉంది, అది కూడా పాడమన్నారు, అది పాడాను. సో దెన్ హీ వాజ్ టెలింగ్ మీ, యూనో ఇట్ వాజ్ నెవర్ ఆ లిస్ట్లో అట్లా అనుకున్న దాంట్లో నీ పేరు ఉండదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళకి టక్కుని గుర్తొచ్చి అసలు మన స్మిత ఉందిగా అనుకొని పిలిచాను అని. సో ప్రతి ఒక్కరు అట్లాంటి ఎఫర్ట్ ఎందుకు పెడతారు స్వప్న? ఇట్స్ మోర్ లైక్ యూనో. Correct. So that's exactly what generally happens when it comes absolutely, to. Yeah. So Smitha, spiritual you were saying kada. So that path, the transition. Right. So naku, like I said, there was one phase where I was
సో నేను మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఇస్ ఐ యూస్ అట్లీస్ట్ ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ గివ్ మై 100% టు ఎనీబడి దట్ ఐఎమ్ విత్ అవర్ ఫ్రెండ్ అవని ఎవరైనా. సో ఫేస్ వేర్ యూ ట్రస్ట్ పీపుల్ అండ్ యూఆర్ నెవర్ ఎక్స్పోజ్ టు పీపుల్ దట్ కెన్ బి రియలీ విషియస్, అట్లా యూ నాట్ యూస్ టు ఇట్. అలాంటిది సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు లైక్ ఓ మై గాడ్ ఐ నీడ్ టు కొంచెం ఐ నీడ్ అ స్పేస్, ఐ వాంట్ టు సిట్ జస్ట్ విత్ మై సెల్ఫ్, రన్ అవే సమ్వేర్ అండ్ జస్ట్ బీ విత్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ వచ్చింది ఒక పాయింట్లో వేర్ ఐ సెడ్ ఐ నీడ్ టు కామ్ మై లైఫ్ డౌన్ అండ్ అని. ఎప్పుడు కూడా ఒక మెడిటేషన్ యోగా అనగానే అది పెద్దవాళ్ళకి అది ముసలాళ్ళకి అనే థాట్లో ఉండేదాన్ని యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. బట్ ఆ ఫేజ్లో ఐ సెడ్ ఓకే లెట్ మీ జస్ట్ షట్ ఆఫ్ అండ్ గో డూ సంథింగ్ అనిపించినప్పుడు ఈజ్ వెన్ ఐ వెంట్ టు ది ఆశ్రమ్ ఫస్ట్ టైం. సరదాగా వెళ్ళా చూడటానికి, యాక్చువల్లీ ధ్యానలింగా చూడటానికి వెళ్ళా. ఎవరో ఫ్రెండ్స్ సడన్గా షీ సైడ్ ఈవెన్ ఐ విల్ కమ్ అంటే ఓకే వెడ్నెస్డే అనుకున్నాం, ఫ్రైడే వెళ్ళిపోయాం. ఆశ్రమం అంటే ఈషా ఫౌండేషన్ ఇన్ కోయంబత్తూర్. యా, సో వెళ్ళి ధ్యానలింగాలో కూర్చున్నా. ఐ వాస్ లైక్ ఏంటి ఇక్కడ సంథింగ్ ఇస్ దిస్ సో మచ్ ఎనర్జీ ఇన్ దిస్ ప్లేస్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. బట్ ఐ సెడ్ ఐ నీడ్ టు డిస్కవర్ దిస్ ప్లేస్. ఇదేదో ఇక్కడతో వదిలేసేది కాదు, దిస్ సంథింగ్ ఐ నీడ్ టు గో ఇన్ డీపర్ అని. వెనక్కి రాగానే ఐ కాల్డ్, అప్పుడే there was only one person that I knew at that time. Shailaja garu was the only person that I spoke to because her number was there for some contact to check. Actually I'll tell you who. Lakshmi garu and Jhansi, I think we're doing something linked to the ashram or Lakshmi garu something ఏదో లింక్ ఉంది. వాళ్ళు శైలజ గారు నంబర్ ఇచ్చారు. సో ఐ కాల్డ్ హర్ అండ్ సెడ్ దిస్ ఐ వాంట్ టు there's some program called inner engineering అంట కదా, వాట్ ఈస్ ఇట్ అన్న. Then she said, actually it's happening in Taj Krishna next weekend. I said, fantastic. I think you came for that introductory talk and you didn't do the program that time, but I did it later. Our program lo you didn't do it. I did that. Yeah. ఆ introductory talk వచ్చాను, అది అయిపోయినాక I registered, I threw my phone aside, I said I'm doing this. And that's the point where I can say everything. So as a person our core మారదు, because we are what we are. We maybe చిన్న చేంజెస్ అవుతాయి, ఇంటర్నలీ చాలా చేంజెస్ అయినాయి. ఏం చేంజెస్ అవుతాయి ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు థింగ్స్ దట్ యూస్ టు బాదర్ మీ అలాట్ డోంట్ బాదర్ మీ ఎనీమోర్. థింగ్స్ దట్ ఐ థాట్ సెల్ఫ్ పిటీ ఉంటుంది కదా కొన్ని విషయాల్లో, అది జీరో. కానీ సెల్ఫ్ పిటీ అసలు అంతకుముందు నీకు దేని మీద వచ్చేది? అరే ఇలా చేశానే అయినా వాళ్ళు అలా చేశారు, ఇలా ఉన్నానే అయినా వాళ్ళు అలా ఉన్నారు, యూనో ఐ వాజ్ మేబీ అంటే ఐఎమ్ నాట్ సో డీప్ ఇన్ టు సెల్ఫ్ పిటీ, బట్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా. ఇట్స్ సమ్ లెవెల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఆలోచిస్తున్నాను బికాజ్ మీకు అన్ని స్మూత్ గోయింగ్ ఏమన్నా, యు డోంట్ హావ్ ఎనీ మేజర్ ఛాలెంజెస్ డిడ్ యు? అంటే ఒకటి ఇప్పుడు ఎంత కాదన్నా, దో ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వెరీ ఫుల్ కంటెంట్, ఐఎమ్ హ్యాపీ, దట్స్ బికాజ్ ఐ చోజ్ దట్ ఐ విల్ ఓన్లీ, నా లిమిటేషన్స్ నాకున్నాయి కాబట్టి నేను కూడా నాకున్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. నేర్చుకున్నా అండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ దట్స్ ద వే ఐ వాంట్ టు లివ్. ఐ డోంట్, ఎందుకంటే రేపు వెళ్ళి నేను ఇఫ్ ఐ గో అండ్ స్టార్ట్ ఆస్కింగ్ ఫర్ ఆపర్చునిటీస్, టాకింగ్ టు పీపుల్ అండ్ డూయింగ్ స్టఫ్ లైక్ దాట్, మేబీ దట్ విల్ నాట్ గివ్ మీ హ్యాపీనెస్ ఎట్ ఆల్. ఇట్ మైట్ గివ్ మీ మోర్ సాంగ్స్ బట్ ఇట్ మే నాట్ గివ్ మీ హ్యాపీనెస్. కరెక్ట్, రైట్? బికాస్ న్యాచురల్ గా నేచర్ నుంచి రావాలి. కరెక్టే కదా. అవును. సో అక్కడికి వచ్చేసరికి when I have my limitation of I'll be like this, I should be happy with what I have or what I get. So I found my happiness, right? Atlage in all situations also there is always a give and take, there's always a balance. నువ్వు ఇంతే చేయగలిగినప్పుడు నువ్వు దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయక, నీ లిమిటేషన్ ఇది అన్నప్పుడు నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ ద స్కై అండ్ స్టార్స్ is where I settled my mind. So and also I would feel like అరే నేను స్వప్నతో ఐ డిడ్ దిస్ విత్ హర్ అండ్ ఐ వెన్ షీ నీడెడ్ మీ ఐ వాజ్ దేర్, డిడ్ ఆల్ దిస్, బట్ టుడే ఐ కాల్ అండ్ సే ఐ వాంట్ టు గో హియర్ ఆర్ ఐ వాంట్ టు డూ దిస్, షీ డజంట్ నీడ్ మీ రైట్ నౌ కదా, అందుకని. సో బేసికల్లీ ఇట్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం సెల్ఫ్ పిటీ ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాట్ dawned upon you? Just I'm trying to understand your experience. No, absolutely. No, examining. It's interesting because andarki kuda ade untundi at some level. That's what we all go through that, but arrival of the recognition of idi and overcoming it. So నేనేం అనుకుంటానంటే ఇప్పుడు if I am doing it for myself, right? If I am
For example, tomorrow I want to come to you and, you know, like I feel like, okay, I want to buy you something really nice and gift it to you, right? And I've done it because it's giving me happiness. Okay, sure. It's coming out of happiness. Correct. For me. But you don't expect that out of the other Correct. reciprocation. నువ్వు దాని వల్ల you're coming and tomorrow you're you know, going out of your way doing something for me is something I'm not expecting. Even if you don't smile at me tomorrow, I don't care. అంతే కదా, ఇప్పుడు రేపు you just turn your face off and go and I'm like, it's okay. సో ఇప్పుడు అలాంటి ఇది వచ్చినప్పుడు కాన్షియస్ గా అవేర్ అయిపోయి దాన్ని సాల్వ్ చేసుకుంటావా? అసలు థాటే రాదు. ఆ థాటే రాదు. ఇప్పుడు రాదు. రాదు. అంటే అది ఇంజనీరింగ్ చేసి వచ్చిందా, ప్రాక్టీస్ చేసి, లేకపోతే అండర్స్టాండింగ్ తో వచ్చిందా? It happened in that one day, in that one moment. సో బేసికలీ మనకు తెలియకుండానే క్రాక్ అయి ఉండాలి అయితే, బికాస్ అండర్స్టాండింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. అంతే. బట్ అంటే మనం రాషనలైజ్ చేసుకుని మన కోసం మన్నే కదా సంతోషపెట్టింది ఇది అని అనుకోవడానికి, రైట్? సో దట్ ఈస్ ద మేజర్ షిఫ్ట్ దట్ హస్ హ్యాపెండ్. కరెక్ట్. సో అక్కడ తర్వాత ఇంకేముంది, ఇట్ వాజ్ ఓన్లీ, సో నాకు వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దట్ ఇనిషియేషన్ ప్రాసెస్, tears were rolling down for no reason. I wasn't in pain, I wasn't in joy, I don't know what I was in, but everybody else got up and went for their break apparently. I was the only one sitting and just crying. I wasn't crying, but I had tears. So అదేంటో తెలీదు, బట్ ఐ రిమెంబర్డ్ మై అమ్మమ్మ సో మచ్ ఇన్ దట్ ప్రాసెస్. ఐ వాజ్ లైక్, దిస్ ఈస్ వాట్ షీ వాజ్ గోయింగ్ త్రూ ఆల్ హర్ లైఫ్ అండ్ వీ డెంట్ ఈవెన్ నో. యునో హౌ లేమ్, అంటే హౌ వేస్ట్ ఆఫ్ లైఫ్ వాజ్. అమ్మమ్మకి ఇంత జరిగితే మాకు అంత ఏమీ తెలియలేదు. లైక్ యునో దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జస్ట్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి నిజంగా కదా. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు లేని టీయర్స్ వచ్చేస్తాయేమో. ఐ మీన్ ఇట్ రియలీ ఫ్రమ్ మై, బికాస్ ఒకప్పుడు ఒక్కదాన్నే కూర్చోవాలంటే తిక్కొచ్చేసేది. బా, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఇటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి. ఆ సైడ్ కూడా ఉంది ఇప్పటికీ. జనాలు కావాలి, నాకు కావాలి, బావకు కావాలి, శివికి కావాలి. ఆల్ ఆఫ్ అస్ ఆర్ పీపుల్. మా ఇంట్లో our doors are open. So we have people every single day of our life. Somebody or the other or the same people every day, but we like it. So we are like that, but నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక 2 రోజులు ఒక్కదాన్నే పడేసినా చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా, ఏ ప్రాబ్లం లేకుండా ఉండగలను. స్మిత, ఈ ఒక్క విషయంలో యు టచ్ సంథింగ్, అంటే దట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఐ డోంట్ నీడ్ టు క్లోజ్ మై ఐస్ ఫర్ దట్. ఐ కెన్ జస్ట్ బీ దేర్, you know. So that's what I shifted. That was the major shift for my life. No, because ఎంత క్రేవ్ చేస్తాం మనం పబ్లిక్ లైఫ్లో ఉండి యాజ్ పర్ఫార్మర్స్. యూనో ఎప్పుడు కాన్స్టెంట్గా యూఆర్ దేర్, అవుట్ దేర్, బట్ యూఆర్ ఎంత కనెక్టెడ్గా ఉండే ప్రయత్నం చేసినా సచ్ ఛాలెంజ్ కదా. అవును. ఇప్పుడు నేను రోజు ప్రాక్టీసులు చేస్తున్నాను అంటే ఐఎమ్ వెరీ ఇండిసిప్లిన్. సమ్టైమ్స్ ఐ డూ అండ్ సమ్టైమ్స్ ఐ డూ, బట్ ఆ కనెక్షన్ పోలా. సో ఐఎమ్ మేకింగ్ యూ క్రై. Yeah, that's what I'm saying. So something, because I think it is that craving to be in that space. Maybe it's pulling you there, you're not going there yet. Something. Maybe it could be, yeah. Kada? So ante, that's where my shift happened. And నాకు ఆ తర్వాత కోపం రాదా అంటే ఎందుకు రాదు, నేను మనిషినే. బట్ చాలా మంది అలా అనుకుంటారు, స్పిరిచువాలిటీ అంటే కొట్టు అవతల వాళ్ళు వేసి మనని బాధేసిన ఈ చెంప చూపిస్తా, అసలు ఈ చెంప నేను లాగి పీకుతా, నువ్వు లాగి పీకుతా, అట్లా ఏం ఉండదు. ఐఎమ్ నాట్ లైక్. సో see, that's what I like about that's what I like about Sadhguru, you know. He says being a yogi is not about being like one constipated person sitting, you know. Right? You have everything in your life. He flies, he plays, he dances, he sings, he does whatever he wants, he rides. So you know, that's about life, like live it to the fullest. సో ఈ కాంటెక్స్లో బిఫోర్ వీ మూవ్ టు అదర్ థింగ్స్ మీద ఒక క్వశ్చన్ అడగనిపిస్తుంది. ప్రతి వాళ్ళ లెర్నింగ్ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది, గ్రోత్. కొంతమందికి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్, కొంతమందికి ఫీలింగ్ ల్యాక్ ఇన్సైడ్, అంటే మనం ఇన్సఫిషియంట్. స్మిత, నీ మెయిన్ ఏరియా ఆఫ్ గ్రోత్ ఎక్కడ ఉండేది? ఇజ్ ఇట్ విత్ అదర్ పీపుల్ ఆర్ ఇజ్ ఇట్ దట్ ఫుల్నెస్ ఆర్ ఎంప్టీనెస్ విత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఆర్ వాట్ ఇట్ ఇస్? సో కాంట్రాస్టింగ్లీ, నాకు I'm a very people's person, for sure. But I spend quality time with the close people that I have. And I can be a 3 a.m. friend to everybody that knows me. 100%. That's amazing. Yeah. So, you know,
కళ్ళు మూసుకొని దే కెన్ జస్ట్ త్రో థింగ్స్ అట్ మీ And you can take it. I can take it. And I can actually be there for them. Like Amazing. leaving everything aside, leaving work, money, profession, everything. If there needs an అవసరం ఉందంటే I can be there. అంటే వాట్ ఈస్ యువర్ కాలింగ్ దేర్? అక్కడ మనిషికి మనిషి ఉండాలి అనా, లేకపోతే I don't know, it gives me so much happiness by doing that. by okay, that's what I'm. So if at the same time, if that same person is not able to get over a situation, తెలుగు అదే మనిషి లైక్ ఎంతైతే నేను ఉండగలను, అదే మనిషి అదే ప్రాబ్లం సొల్యూషన్ ఎంత చెప్తున్నా, ఎంత హెల్ప్ చేస్తున్నా, దే డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకోండి, నేను కూడా ఇంకెంత టైం స్పెండ్ చేసినా దానికి సొల్యూషనే లేదు, వాళ్ళకి లేదు, నాకు లేదు, ఇద్దరికి టైం వేస్ట్ అనుకోండి. అప్పుడు స్లోగా ఐ కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ థింక్ ఓకే, ఇది నేను చేయగలిగే దానికన్నా డిఫరెంట్ సిచ్యువేషన్. అదే బికాజ్ రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు. సో ఇట్స్ అబౌట్ ఉండగలను, బట్ యు నో వాట్ ఐ మీన్, అర్థమైంది కదా. ఐ 100% నమ్మి నా మీద పడేయచ్చు, అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ కంఫర్టబుల్ యామ్ ఐ, దెస్ టూ థింగ్స్ రైట్, గుడ్ పబ్లిసిటీ అండ్ బ్యాడ్ పబ్లిసిటీ అని రెండు ఉంటాయి. So a lot of people think any publicity is good. You know, you just get popular, it's enough. For me, it's very important that it is good publicity. I cannot live with myself. అంటే సెన్సిటివ్ అయిపోతావా? సెన్సిటివ్ అంటే ఐ డోంట్ లైక్ ఇట్. నేను చాలా జాగ్రత్త పడతాను ముందే, సో ఆ దాకా వెళ్ళను. అదే కనుక నేను అన్ని జాగ్రత్తలు పడి ఏదో కావాలని ఎవరో ఖర్చుతో చేశారంటే ఇంకేం చేయలేము. బట్ నీ ప్రయత్నంలో నువ్వు కరెక్ట్ పాటలు పాడడం, కరెక్ట్ గా ప్రెజెంట్ చేసుకోవడం ప్రపంచానికి, యు వెరీ వెరీ కాషియస్ ఆన్ దట్. వెరీ వెరీ ఎనీ డెసిషన్స్ యు మేడ్, ఏమైనా నిర్ణయాలు యు నో దట్ వర్ ఎడ్జీ ఫర్ యు? I should ask you that. No, అంటే ఎనీథింగ్ దట్ యూ థాట్ అయ్యో కొంచెం జాగ్రత్త పడి ఉంటే పోయేది కదా ఆ టైంలో, అలాంటి. నాకు ఇప్పుడు దాకా యు నో వాట్ ఇట్ ఈస్. నో, జాగ్రత్త పడితే అంటే బ్యాడ్ నేమ్ తెచ్చిందని కాదు, బట్ అవసరం లేకుండా చేసింది అని అనిపించింది. మల్లీశ్వరి. ఓ ఆ ఫిల్మా? దట్స్ ది ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ ఓకే మేబీ ఐ డిడ్ంట్ నీడ్ టు బ్యాడ్ చేయలా, నేను అదే అంటున్నా. సో ఆ రకంగా కాదు, డిస్ట్రాక్షన్, డైవర్షన్, టైం వేస్ట్ అయింటది కానీ అది కూడా కాదు. అయ్యో, అది ఏ రకంగానూ సీక్రెట్ లాగా లేదు. బట్ మా వాళ్ళు దాన్ని ఎల్లారు చేసి సబ్ టైటిల్స్ వేస్తారు. ఎందుకంటే విజయ్ భాస్కర్ గారు సాదర ప్రణామాలు, సాదర నమస్కారాలు. అండ్ ఇది కూడా తన నిర్ణయాల పరంగా మాట్లాడుతారు. అంటే మేబీ ఎందుకు అనిపించింది అదొకటే, అక్కర్లేదు కదా. Smitha, it was an experience. Okay, it was an experience, but whether I enjoyed the experience or not, I don't know. So I also don't. See, I can relate with you there because నేను ఒక ఫిల్మ్ చేశాను, నాకు అస్సలు నచ్చలేదు ఆ ఎక్స్పీరియన్స్. ఫిల్మ్ అంటే ఫిల్మ్స్ బ్యాడ్ అని కాదు, నేను చూస్తాను. It depends on what you're doing and also how you see your own life. అంతే. ఇప్పుడు నాకు ఒక బులెటిన్ చేస్తే, ఒక ఇంటర్వ్యూ చేస్తే వచ్చే కిక్ ఎంత పెద్ద సినిమా అయినా రాదు, దానికి ఏం చేయలేను నేను. ఐఎమ్ షూర్ నీకు కూడా in your own area. Definitely in my own way, but you know, there's always one deep craving where, you know, you want to see yourself do something very powerful also. But not that I'm dying for it. అది చెయ్యాలి అని కాదు, బట్ చేస్తే అలాంటిదే చెయ్యాలి. ఇప్పుడు బాహుబలి లాంటి ఫిల్మ్లో ఒక మంచి లో యాంగిల్ కెమెరా పెట్టి ఒక వారియర్ రోల్ అని చేస్తావా? అయ్యో భలే, చాలా చాలా క్లిష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నావు. Why not, Kara? That's at least you see yourself differently there. Probably yes, but I'm saying అంటే I haven't thought about it that way, but నేను అనేది ఏంటంటే ఒక I don't know, I can't explain it, but I think you understand. Yeah అర్థమైపోయింది. that you know, but that was only regret you have, అంతే కదా? Regret అంటే, but I worked with amazing people, really nice human beings. In fact మొన్న విజయ్ భాస్కర్ గారు ఒక ఒక లైవ్ షోలోకి ఈవెన్ సర్ప్రైజ్ కాలర్గా కూడా చేసి నన్ను నా మీద చాలా జోక్లు వేసి అంతా చేశారు రీసెంట్లీ. ఐ థింక్ ఇది మొన్ననే మన V6 కాదు 10 TV10. సో వెరీ నైస్ ఆఫ్ హిమ్. సో అట్లాగా నాకు ఆ రకంగా, అండ్ సమీర్ అన్నను కలిసింది అక్కడే నేను. సో దట్ వాజ్ వన్
ఆయన లేకపోతే పరిచయం అయ్యి ఉండే అవకాశమే లేదు నాకు. సో ఈజ్ లైక్ అ ఫ్యామిలీ టు మీ నౌ. సో యునో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. బట్ అది అవసరం లేదేమో, ఎందుకు నాకు అది చేసింది అని అనిపించింది అంతే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఎవరైనా కామెంట్లు చేయించుకోవటం అట్లాంటివి అంటే ఐ డోంట్ నో, మీరు చెప్పాలి అది నాకు. అబ్బాయి అలాంటిదే లేదు, ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. అంటే మనకి ఉంటాయి కదా కాలేజ్ నుంచి ఇప్పటి వరకు యూనో వీ హ్యావ్ పీపుల్, వెంటపడే అబ్బాయిలు ఉండొచ్చు, అలాంటివి ఏమన్నా అవ్వచ్చు. బట్ యూనో మనం తీసుకునే డెసిషన్స్ బట్టి మన లైఫ్ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ అన్ప్లెజెంట్ ఎపిసోడ్స్? యాక్చువల్లీ వన్ థింగ్ ఐ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇస్ పేరెంట్స్ చాలా నమ్మి ది ట్రస్టెడ్ మీ అండ్ మంచి రెస్పాన్సిబుల్. సో యునో వాళ్ళని ఎప్పుడు కిందకి దే షుడ్ నెవర్ పుట్ యువర్, వాళ్ళ తల దించుకునే పని మనం ఏది చేయకూడదు అనేది మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ లాగా వచ్చేసింది. సో నాకు ఏది జరిగినా మోర్ దెన్ యా, సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల నేను ఏం జరుగుతున్నా, ఏం ఇన్సిడెంట్ ఉన్నా, దీనివల్ల ఫస్ట్ మమ్మీ డాడీ వాళ్ళకి ఏమీ రాకూడదు అనేది ఆల్వేస్. సో ఐ కాంట్ లివ్ విత్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ వెంటపడ్డారు స్మిత చాలా మంది అబ్బాయిలు. అట్లా కాదు, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అందరికీ అన్ని రకరకాలుగా యునో యూ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఏదో ఒకటి బ్లాంక్ కాల్స్, అప్పట్లో కాల్స్ ట్యాప్ చేయటం, యూనో ఫోన్లు చేసి పెట్టేసేస్తే, లేకపోతే ఏమైనా పిచ్చిగా మాట్లాడితే ఇట్లా 2 ట్యాప్ కొడితే ట్యాప్ అయ్యేది. యూ రిమెంబర్ దేర్ వాజ్ సంథింగ్ లైక్ దట్. సో ఆల్ ఆఫ్ us I think in that phase would have gone through that. ఇంట్లో అందరు జాగ్రత్త పడటానికి they would tap calls to check in. So you had decided, అంటే కోర్గా you had that feeling that అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏది చేయకూడదు కాబట్టి ఎప్పుడు wrong decisions and moves did not happen. సో అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేలాగే ఏదైనా చేసుకుంటూ వచ్చాను అప్పటి నుంచి. సో దట్ వాజ్ వన్ థింగ్ విచ్ ఆల్సో సేవ్డ్ మీ అనొచ్చు కదా, బికాజ్ అదొక్కటి ఉండేసరికి చెక్ పాయింట్. యూ ఫీల్ రెస్పాన్సిబుల్, ఫ్యామిలీని ఏమనుకుంటారు ఇలాగా ఒక యూనో. అప్పట్లో వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు మ్యూజిక్ కెరియర్, ఎవరు కూడా యూనో ఫ్రమ్ కొంచెం తెలిసిన ఫ్యామిలీస్ నుంచి ఆడపిల్లల్ని ఇట్లా సినిమాల సైడ్లో కానీ మ్యూజిక్ సైడ్లో కానీ పంపడానికి, ఎందుకంటే ఊరంతా వీళ్ళేం మాట్లాడారు అనేదే ఉండేది ఉంటుంది. అందుకనే అప్పుడు హైదరాబాద్ చేసినప్పుడు దట్స్ వాట్ ఎవ్రీబడీ వాస్ సర్ప్రైజ్డ్. అసలు ఏంటి వెస్టర్న్ క్లోత్ చేసుకుని ఎవరి అమ్మాయి అది. సో యునో ఆల్ దోస్ థింగ్స్. స్కూల్ యూనిఫామ్, ఆ స్కూల్ యూనిఫామ్ నేను పొట్టిగా కుట్టారని ఎంత ఏడ్చాను బాంబేలో. అహ్మద్ ఖాన్ వాజ్ ద కొరియోగ్రఫర్ అండ్ వాళ్ళు హిజ్ వైఫ్ వాజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్. సో షీ మేడ్ వైట్ షర్ట్స్, బ్లాక్ స్కర్ట్స్, రెడ్ స్వెటర్స్ అందరికీ అండ్ 2 పిలకలు. సో నన్ను ఆ స్కర్ట్ ఇవ్వగానే నేను ఆ స్కర్ట్ చూసి ఈ స్కర్టా అన్న. ఇట్ వాస్ 15 inches. ఐ సెడ్ దెర్ ఇస్ నో వే ఐఎమ్ వేరింగ్ దిస్ స్కర్ట్ అన్న. అంటే నో ఎవ్రీబడీ ఈజ్ వేరింగ్. ఆ డాన్సర్లు ఇంకా చక్కగా రోల్ చేసుకొని మరి షార్ట్స్ కూడా వేసుకుంటున్నారు, నువ్వేంటి అంటే నేను అసలు ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ దట్ మేకప్ రూమ్ అండ్ ఐ వాజ్ క్రయింగ్. నేను వేసుకోనంటే వేసుకోను అని. సో యునో బట్ ఆ రకంగా చూస్తే మై దట్ వే దో చాలా కన్జర్వేటివ్గా రెస్ట్రిక్షన్స్ కొన్ని విషయాల్లో ఉన్నా కూడా దట్ వే మోడర్న్గా పేరెంట్స్ వర్ ఆల్వేస్ వెరీ, దే వాంటెడ్ మీ టు. ఇన్ఫ్యాక్ట్ డాడీ అయితే ప్లేబ్యాక్ ఇస్ బిహైండ్ ద సీన్, యునో యూ షుడ్ బీ సంథింగ్, యూ షుడ్ బి అ పర్ఫార్మర్, యూ షుడ్ బీ అవుట్ దేర్, యునో. బికాజ్ మామ్ అండ్ డాడ్ when they got married, like initially the Madonna concerts, Michael Jackson concerts kuda illa, they still have their tickets in the, you know that. So they are exposed to music and performing arts and artists like that. So అలాగ అవ్వాలి అనేది ఉండేది. ఒక టిపికల్ ఒక కన్జర్వేటివ్ ఇది కాకుండా బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్ అని. సో విచ్ హెల్ప్ మీ. లేకపోతే నా అంతటి నేను ఇంపాసిబుల్. గ్రోయింగ్ అప్ ఇన్ విజయవాడ, వాట్ వుడ్ ఐ నో. ఆ స్టెప్ ఏంటి లడక ఇదా, ఇది హాయ్ రబ్బాయ్. ఇంకా ఉంది కదా, లడకాయే కాదు ఇది, హాయ్ రబ్బా హాయ్ అని, హాయ్ రబ్బా హాయ్ 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 అని వచ్చేది. సో అక్కడి నుంచి యువ్ కమ్. శశాంక్ బాబు ఎలా పరిచయం? శశాంక్ ఈజ్ యాక్చువల్లీ నా ఫ్రెండ్కి బావ. చూస్తుంది డెడ్డా శివి చూస్తుంది. సో హీఈస్ మై ఫ్రెండ్స్ బావ. సో అలాగా అందరు వాళ్ళు బావ అంటారు కాబట్టి మేము బావ అనేవాళ్ళు. అలాగా నా ఫ్రెండ్స్ బావ. సో హీ వాజ్ ఫ్రెండ్ అనమాట ఫస్ట్. సో అందరికీ నేను ఐ యూస్ టు సే
సచ్ అ గుడ్ గై, వీ షుడ్ లుక్ ఫర్ అ గుడ్ మ్యాచ్ అని చెప్పి నా ఫ్రెండ్స్ని సెట్ చేయాలని చూసేదాన్ని చాలా మందిని సంబంధాలు. చివరికి అటు ఇటు అయ్యి వీ గాట్ మ్యారీడ్. బట్ హూ రికగ్నైజ్డ్ ఫస్ట్ అంటే మీ ఇద్దరిలో? ఫ్రెండ్స్, లైక్ ఐ సెడ్ బోత్ ఆఫ్ అస్ ఆర్ పీపుల్స్ పీపుల్ కదా, చాలా మంది జనాలు ఉండేవారు ఎప్పుడు. ఇంత ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉంటే ఇప్పుడు తెలుసుకోలేదా అలాగా? సో ఇట్ వాజ్ మోర్ లైక్ ఎవ్రీబడి అరౌండ్ అస్ వాజ్ లైక్ ఎవరితో తినేలాగా. అమ్మాయిలతో హీ నెవర్ స్పోక్ ఆర్ హీ వాజ్ నెవర్ క్లోజ్ ఆర్ హ్యాడ్ అ ఫ్రెండ్ లైక్ అ గర్ల్. అండ్ డోంట్ యూ రికగ్నైజ్ దట్ దేర్స్ సంథింగ్ మోర్ దెన్ జస్ట్ ఏదో క్యాజువల్ అక్వైంటెన్స్ కన్నా అని. And similarly they spoke to him, similarly they spoke to me. That's how it all worked out well. We spoke. And then again మా వెడ్డింగ్ అవ్వటానికి కారణం కూడా ఒక రకంగా వెంకట్ అంకులే. సో he was the one who spoke to mom ఇంటికి వచ్చి. He said because he knew their family well. So మాట్లాడితే first mommy was very upset. It was like, she's 20 years old, 21 years old, what rubbish, how can she get married so soon type lo. Obviously everyone reacts in their own. Correct. And by mom and dad, if they had a choice, they wouldn't want me to be married. They'll keep me as their daughter in the house forever, అలా ఉండేది డాడీ మమ్మీతో రిలేషన్. సో దానివల్ల ఇట్ టుక్ దట్. బట్ ఒక్కసారి కలిశారు అండ్ దే ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. సో ఇప్పుడు స్మిత చూసుకుంటే పెద్ద అంబిషన్ డిజైర్ అంటే పాడాలని ఉంది కానీ గొప్పగా చేశారని లేదు. అంటే ఫ్రమ్ వాట్ ఐ కెన్ సీ డబ్బులు ఉన్నాయి, కావాల్సిన డ్రెస్సులు ఉన్నాయి, ఆడపిల్లలు కావాల్సిన ఫస్ట్ అవే. కాబట్టి యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ డిజైనర్, యూ హ్యావ్ అ బొటీక్ అండ్ యూ హ్యావ్ అ బ్యూటీ పార్లర్ చైన్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వన్స్ మొత్తం మనకి ఇక్కడ ఏపీలో అండ్ తెలంగాణలో. బ్యూటిఫుల్ డాటర్, బంగారు తల్లి, వండర్ఫుల్ హస్బెండ్, అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే మనకు ఆన్సర్స్ రావు. ప్రస్తుతం నేను చదువుకుంటున్నాను కూడా ఆన్ ది అదర్ సైడ్ విచ్ పీపుల్ డోంట్ నో. ఐ జాయిన్డ్ INSEAD బిజినెస్ స్కూల్, France. It's actually it's on the world's #1 schools in business this year. So I'm doing a 1-year program at INSEAD, business senior leadership executive program. So is that where you want to go into entrepreneur avali? I wouldn't see. I definitely want to do a lot of work that will help many people, especially in the field of education and rural side lo baga undi. That's something I really want to do. Kaadu business is another project that I'm working on. Oka R&D chestunam inka. There's products that we're coming up with. We're doing that. That's again a big that's actually a big project, but ippudu starting stages lo undi అది. మ్యూజిక్ అంటారా, యాజ్ అండ్ వెన్ ఐ హ్యావ్ an exciting opportunity, I'll jump at it and take it up. Music videos, as in when I find something very interesting and I feel like doing, చేస్తాను. ఇంకా నన్ను పక్కన కూర్చోబెట్టి ఇవి చేయించుకునేటట్టు ఉంది నాతో పని. She's already on the track. She's on the track. Like Baha Kilikili, how did that? You saw her version, right? Her version, yeah, you know. Yeah, so her version almost did as good or better than mine, I would say. So ammaki kooturu poti. Shivi, and I don't know how she remembers the lyrics. Ante paata shoot avutunnappudu Bosco again who shot the video, so ade cheptuna kada, the people I work with closely, they become family pretty much. So Bosco is family, Samir Anna is family, like now Deva is family. So everybody that I've worked with somewhere or the other have become family. ఒక రకంగా కళ్యాణ్ గారు is also become family. So everybody is that way. I have a very good comfort with everyone and people. So the shoot చేస్తున్నప్పుడు all of us were at home అన్నమాట. The whole team was coming, అందరం అక్కడ ఇంట్లో ఉన్నారు. సడన్లీ డైనింగ్ టేబుల్లో షూట్ జరుగుతుంది మార్నింగ్. సో ఈ షూటింగ్ నైట్ షూట్. మార్నింగ్ 6 o'clockకి ప్యాకప్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళు. మమ్మీ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆన్ ద డైనింగ్ టేబుల్. మొత్తం వాళ్ళందరూ వచ్చి టీము డైనింగ్ టేబుల్ మీద ఒక 1.5 hour ఫుల్ మన ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ తిని. ఇప్పుడు ఒక పాట బ్రేకా? శివమ్మ, నీకు నచ్చిన పాట పాడదాం. ఏం పాడదాం? బాహా కిలికియా. ఓకే, పాడతావా? పాడు. ఓకే, కమ్ ఆన్. మైక్ కావాలా?
Bahakiliki rahakili. ఏచే సరిగ్గా ఫుల్ Bahakiliki rahakiliki baby selfie dulagaki. No. అంటే నేను సరిగ్గా పాడితేనే సరిగ్గా పాడుతుంది Bahakiliki rahakiliki baby selfie dulagaki. No. Muvo tavo damba. Bugokiliki. ర్యాప్ పాడతావా 1 and a 2 and a 3 and a 4. Kiliki language, here we go. On the beat, learn some more. Damba zula bahana. Nimda, listen to you all. Zaba says hi. Baza says bye. Nim boom men kwe. Min says me. Nim is you. Move. is love boo no damba fu minadumki boo Me losing. no సో వావ్ బాహాకిలికి బాగుందా పాట ఇంకా ఒకలాలను కూడా చాలా బాగా పాడతాడు కదా శివి నువ్వు పాడతావా పాడవా మరేం పాడతావు ఏమీ పాడవా అయితే వెళ్ళిపోమంటారు నిన్ను నువ్వు పాడటం కోసమే పిలిచారు గట్టిగా నీ డ్రెస్ చాలా బాగుంది, నీ షర్ట్ కూడా నాకు నచ్చింది, ఎంత వాసన ఇంకా చూడు మరి దానిలోనే ఏదో మట్టుంది, అందుకేగా నేను పుసుకొచ్చింది అమ్మ అది వచ్చేసింది. దానికి ఫేవరెట్ సినిమా ఉయ్యాల జంపాల. ఫేవరెట్ అంటే అన్ని క్యారెక్టర్స్ ముందు వచ్చే దానికి వచ్చేవన్నీ చెప్పేస్తుంది. అమ్మ నేను సునీత, అది సూరి అనుకుంటా ఉమాదేవి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు దీనివల్ల ఎడ్యుకేట్ అయ్యా అవన్నీ. సో ఒకరోజు సడన్గా లైక్ చెప్తున్నా కదా, కిలికి షూట్ అవుతున్నప్పుడు మార్నింగ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇది లెగిసి అట్లా రౌండ్ తిరుగుతా పాట ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ దాకా పాడేసింది పరిగెడతా. వివల్ లైక్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చి దీనికి పాట అంటే, అమ్మ నన్ను స్టూడియోకి తీసుకెళ్ళవా ప్లీజ్ అంది. అంటే సరే అన్న, నాకు నీలాంటి డ్రెస్సే కుట్టిస్తే వస్తా ఉంది. సరే అని చెప్పి దట్ ష్రెడెడ్ బ్లాక్ స్కర్ట్ అండ్ దట్ కార్సెట్ లాంటివి చేయించి తీసుకెళ్తే శ్రవణ్ దగ్గర తీసుకెళ్ళా. శ్రవణ్ మామకు చెప్పు నాకు సేమ్ మమ్మీ డ్రెస్ కావాలి అని. సో తీసుకెళ్తే శ్రవణ్ వెంటనే 1 డేలో ఇది అడిగితే లేట్ కాకుండా ఫట్మని అప్పటికప్పుడు చేయించి ఇచ్చేస్తే అది వేసుకొని స్టూడియోకి వచ్చింది. వచ్చి అప్పుడు పాడతా అంటే షూట్ చేస్తా అంటే, నన్ను షూట్ చేస్తే నేను పాడను అంటే మళ్ళీ చాలా యాటిట్యూడ్లు అనమాట మాకు. అవునా, ఎక్కడ లేని యాటిట్యూడ్లు. షూట్కి తీసుకెళ్లేదాకా నన్ను చంపేసింది. ఇప్పుడు నన్ను స్టూడియోకి తీసుకెళ్తావా లేదా, అక్కడికి వెళ్ళాక నాకు కెమెరా పెడితే నేను పాడను, నేను పాడితే కెమెరా పెట్టకూడదు, ఆ టైప్లో మొత్తానికి ఒప్పించి చేసాం. తెలుసా, చూసావా, నీ యూట్యూబ్ వీడియో చూసావా? అందరు అంటుంది ఎవరన్నా వచ్చి శివి ఐ లైక్ యూ అలాట్ అని చెప్తే, అమ్మ నాకు తెలీదు వాళ్ళు వీడియో చూసుంటారేమో అంట. శివి ఐ లైక్ యూ లాట్ శివి. అక్కడ చూడు, అక్కడ ఇక్కడ ఇంకా ఏమి పాడతాను. అమ్మకి ఏ పాట ఇష్టం లేదు తెలుసు కదా. ఏ పాట ఏది ఏంటి పాడవా పాడవా ప్లీజ్. లిరిక్స్ మార్చేసి పాడుతుంది. పర్లేదు సరే లిరిక్స్ మార్చేసి పాడుతుంది. ఇంట్లో కూడా మీ పేరు పెట్టి నా పేరు పెట్టి వాళ్ళ డాడీ పేరు పెట్టి అందరు ఎలా ఒక్కసారి ఇష్టం లేని పాటని ఇష్టంగా పాడేద్దాం. వద్దులే, నన్ను ఎలాగోలా ఇరికిద్దాం డిసైడ్ అయ్యోగా. సో షీ కీప్స్ యువర్ హ్యాండ్స్ ఫుల్ అంటే కంప్లీట్గా తన. సో షీ ఈస్ వెరీ ఇండిపెండెంట్. తెలుస్తుంది డెసిషన్స్ అని తనవే కదా కంప్లీట్లీ. నేను తను కుదరదు అనేది నేను చేయించలేను. సో ఆఖరికి ఏ బట్టలు వేసుకోవాలో కూడా తను డిసైడ్ చేయాలి. సో
నా వార్డ్రోబ్లోకి వెళ్ళి నా బట్టలు తీసుకుంటా ఉంటుంది. నాన్న ఇంకా నువ్వు చాలా పెద్దదాన్ని అవ్వాలంటే, లేదు ఇది చిన్న సైజే ఉంది నేను వేసుకుంటా ఉంటుంది. అవును, చక్కనమ్మ చిక్కింది కదా. ఇప్పుడు ఇవే ఇట్లాంటివి అని కాదు, లైక్ సమ్ టాప్స్ దట్ కెన్ బికమ్ గౌన్స్ ఫర్ హర్ అలా అలా మేనేజ్ చేసుకుంటా. వేసుకుంటుంటావా అమ్మవి? సరే, అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? పాపం ఏం కావాలి స్మిత? ఏం అక్కర్లా, అలా సెట్ చేసామండి. ఓహో. అంటే పాపం ఎంత ఇష్టంగా చూసుకుంటాడంటే హీ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ హర్. బట్ దానికి అమ్మ ఎవరు ఏదైనా షీ అడోర్స్ యూ, కనిపిస్తుంది కళ్ళల్లో. అమ్మలా ఉండాలి, అమ్మలా పాడాలి, అమ్మలా మాట్లాడాలి. అసలు కళ్ళంతా ఏంటి ఏంటి సద్గురు పెట్టారు కదా పేరు. అవును, శివి అని. వన్ డే ముందు వచ్చి హైదరాబాద్ అనుకోకుండా నేను కలవడానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు డెలివరీ అంటే ఇంకొక ఎనీ టైం అన్న, పేరేంటి అంటే హైదరాబాద్ వచ్చారు అనుకోకుండా. నేను నా స్కాన్ ఉండింది, లాస్ట్ స్కాన్. సో ఐ వాంటెడ్ టు గో మీట్ హిమ్ అండ్ దెన్ గో ఫర్ ద స్కాన్. ఎప్పుడు డ్యూ అన్నారు, ఎప్పుడు ఎనీ టైం అన్నా. సో హీ సెడ్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు కాల్ ద బేబీ? ఐ సెడ్ యూ టెల్ మీ. హీ సెడ్ శివి. వీ వర్ లుకింగ్ ఫర్ అ నేమ్ విత్ ఎస్. చిన్న పేరు ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, ఎట్ మోడర్న్గా ఉండాలి, అంతా అన్నీ అనుకున్నాం. అలా పర్ఫెక్ట్గా పెట్టేశారు. అసలు నాకు ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్ లైక్ అక్కడ. అసలు ఎంత అండ్ దెన్ షీ కేమ్ అవుట్ ద నెక్స్ట్ డే. శివి, నువ్వు ఇంకేమన్నా చెప్తావా? అమ్మకి ఏమన్నా చెప్పు, అమ్మని అడిగేమన్నా. శివికి మాట్లాడడం రాదా? అస్సలు మాటలు రావు కదా. వచ్చారావా? ఒక లాలన ఒక దీవ ఎలా ఒక లాలన ఒక దీవన సడి చేయవా యదమాతున తీయ తీయని ప్రియ భావన చిగురించవా పొరపాతున. కళ సౌందర్య లహరి కానీ హనుమాన్ చాలీసా దాన్ని పాడతావా? ఏది జై హనుమాన్ పాడదామా? పోనీ ఇద్దరం పాడదాం, ఇద్దరం. ఓకే. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిహులోక జాగర రామదూత పాడు. రామదూత అతులిక బలదామ అంజని పుత్ర పవన సుతనామ వీర విక్రమ బజరంగి నివాసికే సంగి కంచన వరణ విరాజ సుతే. సరే, వెరీ గుడ్ శివి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ చెప్పి ఆంటీకి ఒక హగ్ ఇచ్చేసేయాలి. హగ్గిస్తావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో రోజు రాత్రి పక్క నుండి నిద్రపుచ్చాలి. 100% అది మాత్రం ఉండాలి. సో యా, దట్స్ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ ఆఫ్ హర్ డిమాండ్స్ అనమాట. నేను లేకపోతే నిద్రపోదు, అది మాత్రం 100%. సో షీ స్టక్, వేర్ లైక్ ఇన్సెపరబుల్. యా, కంప్లీట్లీ. తెలుస్తుంది ఇప్పుడు, చూసాం కదా. కంప్లీట్గా అమ్మంటే ఒక అడరేషన్. షీఈ్ లైక్ దట్. నేను నాకు అదంటే అంతే, దానికి నేనంటే అంతే. బ్యూటిఫుల్ ఫీలింగ్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ హ్యాస్ టు హ్యావ్ one child at least to experience that అనిపిస్తుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ గర్ల్ చైల్డ్. ఐ నో. ఒక ఆడపిల్ల నిజంగా అసలు ఇంట్లో ఎంత మనం ఆడపిల్లలు అలా మాట్లాడుకుంటాం కానీ వాట్ వుడ్ ఐ డూ వితౌట్ హర్ అనిపిస్తుంది. డెఫినెట్ గా. అంటే ఆ అబ్బాయి పుడితే మేబీ అది డిఫరెంట్ ఉండేదేమో తెలీదు, బట్ అ గర్ల్ ఇస్ అ గర్ల్, యు నో. ద ఎఫెక్షన్ ఎప్పటికీ ఉంటారు దట్ సేమ్ వే, బికాస్ దే క్లోజ్ టు మదర్స్. డూ యూ వాంట్ టు హ్యావ్ అ బాయ్ దో? నో. I don't want to have another child for sure. Already I'm overpopulated country lo unna, so I don't want to populate it even more. In fact, I always thought ఒక్క చైల్డ్ కూడా ఎప్పుడు అడాప్షన్ అనే ఇది ఉండేది, బట్ ఎక్కడో ఒక్క బయాలజికలీ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్ అనే ఫీలింగ్ ఒక్కటి వల్ల ఐ హ్యాడ్ వన్ చైల్డ్. సద్గురు అంటుంటారు 20-year ప్రాజెక్ట్ చైల్డ్ అంటే. అవును, ఇట్ ఈస్ 100% ఇట్స్ అ 20-year ప్రాజెక్ట్. అంటే మెచ్యూరిటీ ఆఫ్ ద చైల్డ్ని బట్టి ఎక్కువ తక్కువ అది అంతే తప్ప ఇవిడికి డెఫినెట్లీ హర్ మెచ్యూరిటీ ఈజ్ వెరీ హై, బట్ ఐ వాంట్ టు
బీ అరౌండ్ హర్, మేకింగ్ ష్యూర్ తనకి కావాల్సినవి అన్నీ అయ్యేలాగా. గివ్ హర్ ఎవ్రీథింగ్ షీ వాంట్స్ అండ్ లెట్ హర్ చూస్ వాట్ షీ వాంట్స్ అల్టిమేట్లీ. అది ఏదైనా క్రేవ్ చేస్తున్నావా స్మిత? డూ యూ క్రేవ్ ఎనీథింగ్ ఎట్ ఆల్? సో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి నాకు. ఐ కాంట్ బీ ఎట్ రెస్ట్. సో దెర్ వాజ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ నా బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ మాడ్యూల్ వాజ్ ఇన్ ద సింగపూర్ క్యాంపస్. there was this one professor that అంటే ఇంకా ఆయన చూపులతో వణుకొచ్చేసింది అనమాట అలాంటి ప్రొఫెసర్. బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మ్యాన్. his 3 days of his program was fantastic. His 2 days he gave us a book saying, if you had to title your biography, what would you title it? Within seconds I knew what it was. What was it for you? Calm and restless. It's absolutely contrasting, But exactly what I am. Anyone that knows me బాగా తెలిసిన వాళ్ళు ఆ టైటిల్ చూడగానే you nailed it అంటారు. Because like I said, I can have 100 people around and be crazy, happy, fun. ఇందాక ఫస్ట్ ఇంట్రొడక్షన్లో అదన్నా కదా శాంతంగా ఉండే. But I didn't know this title, but that is true. That is so true of you. Calm and restless. But a lot of people that know me to a certain level think kama nuva ani. People that know me very deep know that I can be absolutely calm. No, you have come across as calm. Chala Really? calm ga Do I? You are very calm. Enthusiastic, but that doesn't mean you're not calm. Enthusiasm is an outward projection. మీ లోపల జరుగుతున్నది. కామ్ గా ఉంటావు స్మిత. ఎక్కడ బాదర్ చేయవా జెలసీస్ కానీ ఇలాంటి ఫీలింగ్స్? మిగతా ప్లేబ్యాక్ సింగర్స్ ఎప్పుడు చూసి కుళ్ళుకున్నారా? బాగా డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకుంటుంటాను, మేము చేసుకోలేం కదా, మాకు టాలెంట్ ఉంది కదా. But the other thing is వాటిని ఫైనాన్షియలీ వైబుల్ చేయగలిగాం. యా, అన్నిట్లో డబ్బులు రికవర్ అయ్యాయి. ఇట్స్ నాట్ లైక్ యూ జస్ట్ there's nothing where we lost money on anything. In fact, I only made money on my music. So that's a great thing. చాలా మందికి విషయం అంటే they know it but they don't recognize it. ఏమనుకుంటారంటే naturally, rich kid, I'm giving you a very stereotypical impression. Correct, but then అది ఇంకొకటి కూడా తెలియాల్సింది ఏంటంటే whatever I am today is out of what I earned from my own hard work. I don't depend on my family, anybody, husband, family, nobody. In fact, నాకు చేతనైతే నేను చేస్తానే కానీ నేను 1 rupee I haven't depended on anyone ever since I was 20 years old. Kudos to you for that. Yeah, so because హాయిగా డిపెండెంట్ ఉండొచ్చు. But నేను బతకలేను అలాగా. ఐ కాంట్ లైక్ అంతా ఇచ్చి కూర్చోబెట్టినా నేను కూర్చోలేను. ఐఎమ్ రెస్ట్లెస్. అంటే ఇప్పుడు ఏం అవసరం నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు అదేదో ఎంబీఏనో చేయడం, బిజినెస్ స్కూల్కి వెళ్ళడం, యూ డూయింగ్ ఇట్ అంటే ఇట్ షోస్ దట్ యూ డోంట్ వాంట్ టు లిమిట్ యువర్సెల్ఫ్. యా, ఐ డోంట్ వాంట్ టు లిమిట్ మై సెల్ఫ్. నేను చదువుకున్న టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో టు అ వెరీ గుడ్ బిజినెస్ స్కూల్. బట్ మై కెరియర్ స్టార్టెడ్ సో ఎర్లీ, నేను అది మిస్ అయ్యా. ఎప్పుడు అనుకునేదాన్ని, అరే ఐ వాంటెడ్ టు గో టు అ నైస్ బిజినెస్ స్కూల్ వేర్ ఐ గాట్ లైక్ అ గ్రేట్ బిజినెస్ డిగ్రీ, సమ్వేర్ అదొక కిక్. ఐ వాంటెడ్ టు డూ దట్. అలాంటిది బికాస్ ఆఫ్ మై కెరియర్ నేను ఐ కుడ్ టేక్ అప్ అ సీరియస్ స్కూల్ అట్ ద సేమ్ టైమ్ విత్ మై కెరియర్. ఐ హ్యాడ్ టు డూ ఇట్ విత్ అ బ్యాలెన్స్. సో అక్కడ ఐ జస్ట్ డిడ్ మై బీకామ్. సో అప్పటి నుంచి ఎక్కడో లోపల ఉండిపోయినట్టుంది. అది సడన్గా లాస్ట్ ఇయర్ బయటకు వచ్చి ఐ సెడ్ మధ్య మధ్యలో వస్తూ ఉండేది, బట్ ఈ లెవెల్లో వేర్ ఐ వెంట్ అండ్ applied for this school very ambitiously, which is on par with a Harvard. So అటువంటి ఒక స్కూల్కి అప్లై చేసి I said you're a living example of అంటే ఒక ఆంట్రప్రెన్యూర్ కావాల్సింది ఏంటో వాళ్ళు నేర్పిస్తారు. you're already running your business. So మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా నేర్పేవి చాలా ఉంటాయి. look at your chains, bubbles కావచ్చు. there's a lot of things I can share with my experiences, lot I can take back. బికాజ్ లెర్నింగ్ అనేది లైఫ్లో చచ్చేదాకా ఆగదు. అండ్ నాకు ఇది అయిపోయి నాకు ఒక 1.5 year గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేయాలని ఉంది. ఐ విల్ కీప్ స్టడీయింగ్ ఆల్ మై లైఫ్. ఐ హెవ్ డిసైడెడ్. సో ఐ విల్ కీప్ స్టడీయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. నేను ఏదో ఒకటి నేర్చుకోకుండా ఉండలేను. అలాంగ్ విత్ బిజినెస్. సంగీతం మళ్ళీ నేర్చుకోవచ్చు కదా. దట్ ఆల్సో ఐ డూ. లైక్ ఐఎమ్ వెరీ ఆన్ అండ్ ఆఫ్ విత్ ఇట్ బికాస్ ఆఫ్ మై ట్రావెలింగ్, దీనివల్ల దానివల్ల. బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మళ్ళీ షివీద్ మొదలవుతుంది కదా, దాంతోపాటు ఆటోమేటిక్గా కూర్చుంటాను నేను కూడా. సో మ్యూజిక్ అవనియండి, డాన్స్ అవనియండి, ఫిట్నెస్. రైట్ నౌ ఐఎమ్ ఆన్ అ బిగ్ గోల్, లైక్ అ హ్యూజ్ గోల్. విచ్ ఫిట్ అంటే ఒక ఉంది
In 3 months you'll see me in a different avatar. 3 monthsలో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ హార్ట్ టు హార్ట్ విత్ స్మిత పార్ట్ 2 ఉంటుంది. ఓకే. సో నో దెన్ ఐ విల్ అప్పుడు ఏమేం జరిగినాయి అనేది చెప్తా. సో ఐ మీన్ ద ప్రాసెస్ రైట్ నౌ అనమాట. ఒక 3 నెలలు టైం కావాలి, టార్గెట్ పెట్టుకున్నా. సో ఆ టైం కల్లా ఐ టెల్ యూ వాట్ ఐ డన్. బ్రిలియంట్. అండ్ యూ హ్యావ్ డాన్స్ క్లాసెస్ ఇక్కడ నేను వచ్చి జాయిన్ అయిపోతున్నాను. తప్పకుండా ఎనీ టైం. ఇట్స్ సో ఫన్. ఐ మీన్ టు బీ అరౌండ్ ఎనర్జీ ఎక్స్ప్రెస్ చేయడం అన్నది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అది అండ్ ఐ లవ్ మార్షల్ ఆర్ట్స్. సో నేను చూడటానికి అంత శాంతంగా ఉంటా కానీ కొట్టానంటే పచ్చడి అయిపోతుంది. అదే. సో జాగ్రత్తగా ఇందాక చెప్పావు కదా ఏంటది, ఒక చంపేస్తే కాదు ఇంకోటి చూపించడం నేను పీకుతాను. నేను చాలా స్పిరిచువల్ అని చెప్పి కూర్చునే పర్లేదు. స్పిరిచువలే, దీనిలో కూడా స్పిరిచువాలిటీ ఉంది. ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ రైట్. సో దర్ ఇస్ నో లిమిటేషన్. దర్ ఇస్ నో లిమిట్ అనేదే స్పిరిచువాలిటీ అకార్డింగ్ టు మీ. ఎస్, లిమిట్నెస్, బౌండ్లెస్నెస్. యా, సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ థింక్. అట్లీస్ట్ టు నాకు కుదిరినంత ఎక్స్టెంట్లో. సో నువ్వెవరిని చూసి కుళ్ళుకోలే, ఎవరు నేను చూసి కుళ్ళుకోలే? ఎవరు నన్ను చూసుకున్నారు అనేది నేను చెప్పలేను. బికాజ్ ఎవరి ఆలోచన వాళ్ళది. అండ్ దే మైట్ లైక్ యూ సెడ్ వీడియోస్ చేసుకుంటుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. సో ఐ ఫీల్ లైక్ ఐ హ్యాడ్ మై ఓన్ యూనిక్ స్టైల్. I built myself on my dance, I built myself on the way I present myself, music, the things I chose. So it is a package. ఏది కూడా అట్లా వెళ్ళి కూర్చోగానే వచ్చేసేలాంటి అంత ఈజీ ఏది చేసుకోవాలా. అట్లా చేసుకుంటే నాకు ఛాలెంజెస్ లేకపోతే నేను బతకలేను. లైక్ ఐ సెడ్ ఐ నీడ్ టు బీ ఛాలెంజ్డ్ ఆల్ ద టైమ్. బికాస్ లేకపోతే బోర్ కదా, అన్ని సెట్ రైట్ అయిపోయి అర్థం కాదు. చాలా బోర్. సో మనకి ఒక ఇది రాసుకుంటాం మనం పోయాక మనకు మన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక. సో కామ్ అండ్ రెస్ట్లెస్ కాకుండా what is the thing you want to be remembered as? Pop singer Smitha, or she popped many hearts? I definitely want to be recognized as, remembered, not recognized, but remembered as somebody who was beyond just herself. కొంచెం అంటే ఇంకా కొంచెం క్లారిటీతో. సో స్పెసిఫిక్గా ఇట్ వాజంట్ జస్ట్ అబౌట్ అందరి కోసం బతికింది అలాగా అనే కాదు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ పనికి రావాలి, అందరి కోసం బతికింది అని అంత పెద్ద డైలాగులు కొట్టేను. బట్ ఐఎమ్ సేయింగ్ యు షుడ్ అందరికీ ఉపయోగపడాలి ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. సో యు ఆర్ ఇంటూ సర్వీస్. అయితే బీజేపీ జాయిన్ అయిపోతున్నారు. అయ్యో, లాస్ట్ టైం మీరు పాట చేశారంటే అప్పుడే మాకు హింట్ వచ్చింది. లేదు, అస్సలు కాదు. అదే కదా పప్పులో కాలంటే. నేను అసలు పొరపాటును కూడా ఏ పార్టీలో జాయిన్ అవ్వలేను. బికాజ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ అ పార్టీ. It's about a person, or it's about what I really liked and what I wanted at that point of time very seriously. నాకు భయం వేసిపోయింది. లైక్ what kind of situations are we in? Politically when you look at so many things are happening. బ్యాన్ చేసేసి మంచిదే కదా, ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడు అవుతుంది. అట్లీస్ట్ అయితే మీ కార్డ్ ఇచ్చిండి అర్జెంట్గా. హ్యాపీగా తీసుకోండి, ఏం పర్వాలా. ఆల్ ఆఫ్ us, at least my whole family is so happy with the decision. Like so happy. ఎందుకంటే so it's an interesting topic that we have to talk about. The note ban. డబ్బులు. సో నేను ఆఫీస్ నుంచే డ్రా చేసే I was going for my module, business school module. వెళ్ళాను. I had 45,000 rupees in my coffer in the room. కరెక్ట్గా క్లాస్ అయ్యింది 7:30 అట్లా బయటకు వచ్చాం. ఏదో 7:45 వాట్ ఎవర్. నాకు మెసేజ్లు వస్తున్నాయి ఫోన్లో, ఇవాళ నైట్ 12 o'clock తర్వాత 500 and 1000. ఏం మాట్లాడుతున్నారు, ఏదో స్టూపిడ్ గా వాట్సాప్ లో ఫార్వర్డ్స్ అనుకున్నా. బికాజ్ ఇట్లాంటి ఎన్ని వస్తాయి రోజుకి. కోక్ ఫ్యాక్టరీలో ఏంటి మాజా కలిపింది, దట్ మాజా వాస్ కంటామినేటెడ్ విత్ HIV, ఇలాంటి కూడా వస్తుంటాయి. ఓ యా ఐ రిమెంబర్. యా కరెక్ట్. సో సిల్లీ. సో అట్లాంటి ఏదో పెట్టుంటారు అనుకున్నా. దెన్ ఐ కాల్డ్ మమ్మీకి చేస్తే ఈ టైంలో ఐ డెంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఇది షీల్ బీ ఇన్. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ బ్లాక్ వైట్ అనేది కాదు, బట్ ఇట్స్ అబౌట్ యూ డీల్ విత్ అ లాట్ ఆఫ్ క్యాష్. యూ నీడ్ టు బ్యాంక్ ఇట్, యూ నీడ్ టు అకౌంట్ ఉంటుంది కదా, ఎస్పెషలీ బిజినెస్లో ఉన్నప్పుడు. సో ఐ డెంట్ వాంట్ టు కాల్ హర్, బట్ ఐ కాల్డ్ అ వెరీ క్లోజ్ పర్సన్ ఇన్ బాగా ఇంట్లో దగ్గరగా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయిన. ఐ కాల్డ్ హిమ్. ఐ సెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇస్ ఇట్ ట్రూ అంటే యా వి వర్కింగ్ ఆన్ ఇట్, ఐ టాక్ టు యూ అగైన్ అండ్ అర్థమైంది ఇది నిజమని. ఓకే, ఫస్ట్ పైకి వెళ్ళా రూమ్కి. ఐ మేడ్ అ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్ అనమాట. సో ఐ వెంట్ అప్. ఐ సెడ్ ఓకే, ఐ హ్యావ్ 45,000. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ బిఫోర్ 12 o'clock? లెట్స్ బ్లో ఇట్ అప్ అన్న. సో నాకు ఆనందం ఏంటంటే డబ్బులకి విలువ లేని మూమెంట్ ఉంటుంది చూడండి. దట్ వాజ్ అ కిక్ బికాజ్ ఐ నెవర్ వాల్యూడ్ మనీ. యా, దట్ షోస్ అంటే ఫ్రమ్ యూ. బట్ యూ వాల్యూడ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. అంటే దానికి సెన్సిబుల్ డెసిషన్స్ ఉండాలి. వాల్యూ డబ్బులు లేదంటే మరి వీడియోలో డబ్బులు వచ్చేవి కాదు కదా. సో ఇన్
ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫార్ మనీ. ఓ యా, దట్స్ మోర్ ఇట్ ఇస్. సో సింగర్గా వెళ్ళినప్పుడు స్మిత డబ్బులు ఇస్తారా? సమ్ పీపుల్ 100% ఇస్తారు, సమ్ పీపుల్ డోంట్. సమ్ టైమ్స్ నేనే అంటా, లేదు ఇట్స్ లైక్ మైన్, ఇట్ డజంట్ మ్యాటర్, యూ డోంట్ హ్యావ్ టు. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే దిస్ అన్ అదర్ థింగ్. ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇలాగా మీలాగా సెటిల్డ్గా ఉన్న వాళ్ళు వచ్చి పాడితే వీళ్ళు సీరియస్ కాదనుకుని డబ్బులు కూడా తప్పించి అది కూడా ఉంటుంది డెఫినెట్గా 100%. ఐ నో లాట్ ఆఫ్ టైమ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే వద్దులేండి, ఇట్స్ అన్నెసెసరీలీ. సో నాకు ఎవరి మీద ఏమీ అటువంటి కోపాలు లేవు కాబట్టి ఇట్స్ నాట్ వర్త్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్, బికాస్ అందరూ ఇట్ డజంట్ బాదర్ మీ. బట్ దేర్ సింగర్స్గా, ఐ మీన్ ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, నన్ను అడిగితే పర్సనల్గా ఓకే దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడెంట్ హ్యావ్ స్పోకెన్ అగైన్. ఎక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ల మీద వెళ్ళి పాడితే నాకు ఇష్టం ఉండదు. యా, ఐ అగ్రీ. నేను కూడా ఒప్పుకుంటా. నాకు ఏదో ఒక కళ్ళకి సరస్వతిని ఇన్సల్ట్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసి అంత బాధ కలుగుతుంది. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ ఇఫ్ ఎనీబడి ఫీల్స్ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ ఎస్పెషలీ పర్సనల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. అమ్మ బాబోయ్, నాకు అది అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు ఫీల్ అవుతారు అంటే నో, బికాస్ యువర్ చాయిస్ అంతే. కరెక్ట్. బట్ ఇంకొక రకంగా చూస్తే ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఉండి సంపాదించి లైఫ్ రన్ చేసుకునే లాంటి సిచ్యువేషన్ కూడా లేదు, బికాస్ నోబడీ ఈస్ పేడ్ సో వెల్ దీస్ డేస్. అండ్ ఆల్సో ఇప్పుడు అన్ని ఎక్కువ మంది అయిపోయారు సింగర్స్. యా, సో మెనీ. షోస్ చేయక తప్పదు. సో నాకేంటంటే ఆ షోస్ ఏదన్నా కమర్షియల్ షోస్, పబ్లిక్ షోస్, ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ are still okay, but somewhere certain places I feel like it should be restricted. It hurts me when somebody else is doing it also. అసలు నా దాకా అట్లాంటి రావు కూడా, బికాజ్ ఇనిషియల్ స్టేజెస్లోనే వెన్ నాకు ఇది బాగా గుర్తు, ఎందుకో నాకు ఇది బాగా కొట్టినట్టుంది. ఒకసారి ఎప్పుడో లాంగ్ బ్యాక్ కీరవాణి గారితో ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నా, మెనీ ఇయర్స్ అగో, మేబీ మోర్ దెన్ 10 years ago. ఆయన పెళ్ళిళ్ళలో అట్లా పాడటం, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ డోంట్ అప్రిషియేట్ ఆర్ లైక్ అనేది ఎక్కడో అంటం విన్నాను ఇన్ వన్ ఇంటర్వ్యూ. నాకు అది మైండ్లో ఎంత స్ట్రాంగ్గా పడిపోయిందంటే ఇప్పటికి కూడా నాకు ఆ వర్డ్ గుర్తుంది. అంటే మేబీ అది నాకు కూడా ఎక్కడో ఉండుంటుంది, ఆయన అనేసరికి స్ట్రాంగ్గా పడిపోయినట్టుంది లోపల. సో నాకు బాధ కలిగేదన్నమాట ఎప్పుడైనా చూసినప్పుడు. ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఓకే మేక్ హే వైల్ సన్షైన్, ఐ అండర్స్టాండ్, బట్ సర్టన్ బౌండరీస్ మినిమం అనిపిస్తుంది. అది మనకి మన కళకి ఇచ్చుకునే రెస్పెక్ట్. ఎందుకంటే యుఎస్ షోస్ కి వెళ్తూ ఉంటారు చాలా మంది. నేను అనింది పర్సనల్ కరెక్ట్ ఫంక్షన్స్. బట్ యుఎస్ లో కూడా ఇప్పుడు అవుతున్న ప్రోగ్రామ్స్ చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ గో 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వృత్తి ఏం చేయలేరు. బట్ అక్కడే అంత క్వాలిటీ ఆడియన్స్ ఉంటారు కూడా చెప్పడం కష్టం ప్రతి చోట. కొన్ని చోట్ల చాలా బాగా ఇష్టపడి పాట కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, మరి కొన్ని చోట్ల ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఏదో సింగర్ని మేము డబ్బులు ఉన్నాయి పిలిపించుకున్నాం అనే ఒక పవర్ కనిపిస్తుంది అక్కడ తప్ప. ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఇంత టాలెంటెడ్ అండ్ పాడేవాళ్ళు అందరూ గ్రేట్ సింగర్స్, అమేజింగ్ గా పాడేవాళ్ళు. కరెక్ట్. సో అందరి గురించి అలా అనలేము. సమ్ ఆఫ్ దెమ్ ఐమ్ సేయింగ్, సమ్ ఆఫ్ ద షోస్ అండ్ సమ్ ఆఫ్ ద మ్యూజిషియన్స్ పుట్ త్రూ దట్. కొన్ని అవును, అది డెఫినెట్గా నాకు లైక్ హౌ యువర్ సేయింగ్ బాధ అని నాకు చాలా పెయిన్ఫుల్ అది యాక్చువల్లీ. సో నేను ఇఫ్ యూ నోటీస్ నేను ఆల్మోస్ట్ ఐ డోంట్ టేక్ అప్ ఎనీ షోస్ ఎట్ ఆల్ ఇన్ ద లాస్ట్. సో ఇన్ అదర్ వర్డ్స్ ఈ కాన్షియస్ చాయిస్ లో యూ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ బౌండరీస్ అరౌండ్ యువర్సెల్ఫ్ విచ్ యూ మేడ్ పీస్ విత్. ఇప్పుడు కరెక్ట్, దానివల్ల ఐ ఆల్వేస్ బీన్ పీస్ఫుల్ బికాజ్ ఆఫ్ దోస్ డెసిషన్స్. యా, బికాజ్ తెలుసు మనకి మనం కొట్టుకుపోక్కర్లేదు, కొట్టుకోదలుచుకోలేదు. ఇలా మనకి ఏది న్యాచురల్ గా వచ్చి కరెక్ట్ అనిపిస్తే అది పాడతాం, సూట్ అయ్యేది పాడతాం. అంతే. అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంతే. పెద్ద సింగర్ అయిపోవాలని కాదు, ఇంకా చేయడానికి చాలా ఉన్నాయి. దిస్ ఇస్ స్మితాస్ ఫిలాసఫీ. అంతే. బట్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. అంటే ఇఫ్ దాని హైట్స్ కూడా చూడగలిగితే, ఇఫ్ ఐ క్యాన్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ బౌండరీస్ టు మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ గో బియాండ్ దట్, ఐ వుడ్ లవ్ టు. రైట్. ఇన్ మై ఓన్ బౌండరీస్, విత్ ఇన్ మై ఓన్, నేను గీసుకున్న నా లక్ష్మణ రేఖ. బట్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. That shows up in your whatever you do. You're very, and also smart businesswoman you are, because I've been to your chain of parlors and spas. Chala it very efficiently run. అది కూడా తెలియని ఏజ్లో స్టార్ట్ చేసి నేర్చుకున్నాను ఎలాగ బిల్డ్ చేయాలి అని. సో మోస్ట్లీ ఐ థింక్ డెలిగేషన్, రైట్ పీపుల్, ట్రస్టింగ్ పీపుల్, ట్రైనింగ్ పీపుల్. సో ఎక్కడ కూడా ఐ ఆల్వేస్ సే దట్ ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ విత్ అ హార్ట్. We're not working for money.
బికాజ్ అది వాళ్ళు ఉంటుంది 500 రూపాయల నోట్ ఎంత మనసున్న ఇలా వ్యవస్థ అయిపోయింది అంతే. తెలుగులో చెప్పాలంటే అంతే. మనసున్న స్మిత అంటే స్మిత మనసున్న వ్యవస్థ. కరెక్ట్. అది ట్యాగ్ లైన్. పర్ఫెక్టా? పర్ఫెక్ట్. గుడ్. యూ ఫౌండ్ యువర్ ట్యాగ్ లైన్. వావ్, Correct. దట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. యా బికాజ్ మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ వ్యవస్థ బికాజ్ యూ వాంట్ టు డూ సో మెనీ థింగ్స్. Correct. ఎంతమందితో కలిసి చేయాలి కాబట్టి. అవును. వ్యక్తి కాదు, వ్యవస్థ. క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇస్ సచ్ అ ఫుల్ఫిల్లింగ్. యా ఇట్ ఈస్. సో దానికి అండ్ హౌ మెనీ పీపుల్ ఎస్పెషలీ ఈ బిజినెస్లో నేను స్టార్ట్ చేసిన టైంలో హార్డ్లీ ఏమీ లేవు. యూనో బయట అవుట్ సైడ్ 5-star హోటల్ ఆ లెవెల్లో ఎంత ట్రైనింగ్ కానివ్వండి, ద అమౌంట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ, మనీ వీ స్పెండ్ ఆన్ ట్రైనింగ్స్ ఇన్ అవర్ సెలాన్స్ అండ్ మేకింగ్ ష్యూర్. సో ద అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ, మనీ వీ స్పెండ్ ఆన్ ట్రైనింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ స్టాఫ్ గ్రూమింగ్. ఇంకెవరైనా అయితే సంతకాలు పెట్టించుకుంటారు, బాండ్లు రాయించుకుంటారు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ పేపర్. అసలు ఎప్పుడు కూడా ఏ ట్రైనింగ్ అవని ఏదవని నేను ఒకటే చెప్తా, మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను పొరపాటును కూడా ఉండమని అడగను. అన్లెస్ దర్ సంథింగ్ రియలీ సీరియస్ ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీవన్ టు లీవ్. బట్ when I am doing something like this for the organization and the people working there, I expect you also to be with a certain value system towards the organization. If you don't fit in, it's business. So I'm very clear that way. ఆ ఎమోషనల్గా ఇదైపోకూడదు ఎవరితోనూ కూడా, బికాజ్ అల్టిమేట్లీ ఎవ్రీ వన్స్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ ఇది. బట్ ఐ నెవర్ ఎవరో ఏదో చేశారు కాబట్టి నేను నా వాల్యూ సిస్టమ్ మార్చుకోను. అది స్ట్రాంగ్గా కనిపిస్తుంది యాజ్ అ థీమ్, అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాటిలన్నిట్లో కూడా. దట్స్ క్లియర్. అక్కడ చాలా శాంతం వచ్చేస్తుంది, అందుకే ఆ కామ్నెస్ అక్కడి నుంచి వచ్చింది. బికాజ్ ఎక్కడా కూడా మనం ఏదైనా చేసిన దానికి గిల్ట్ ఉండదు, రిగ్రెట్ ఉండదు, ఎవరినో చూసి బాధపడేదో కుళ్ళుదేదో ఉండదు. మనం చేయగలిగేది మనం చేస్తున్నాం, మన బౌండరీస్లో మనం ఎంత చేయగలిగితే అంత చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద రిగ్రెట్ నౌ? ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి ఎవర్ ఇన్ మై లైఫ్. కుదిరితే 10 మందికి చేయాలి తప్ప తీసుకోకూడదు. దట్ ఈస్ 100% మై ప్రిన్సిపల్. బట్ సో అదే ఫర్ ఆల్ ద పీపుల్ దట్ థింక్ ఐఎమ్ లివింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ మనీ, absolutely not. Absolutely not. Ever since I was 20 or even younger than that. Absolutely. You have been earning, you have been running a successful business. Yes. Chaala mandiki employment provide. And I pay very high taxes. So we're very very ఆ రకంగా అదంతా కూడా పేరెంట్స్ నుంచి కూడా వచ్చిందని చెప్పొచ్చు. బికాస్ దే వెరీ వెరీ ప్రిన్సిపల్డ్ బిజినెస్లో ట్రాన్సాక్షన్స్. కానీ అందుకే వెన్ దిస్ డిమానిటైజేషన్ హ్యాపెండ్ వీ వర్ ద ఫస్ట్ పీపుల్ టు సెలబ్రేట్. So I'm very happy and looking forward to a much better India soon. Absolutely. It's a beautiful, ఇవాళ ఐ థింక్ చాలా ఇంకొంచెం ఇదివరకు చేసిన ఇంటర్వ్యూస్ కంటే నేను చూసిన ఇంటర్వ్యూస్కి ఒక 2 లేయర్ లోపలికి వెళ్ళినట్టు నాకు అనిపించింది. బికాస్ యువర్ హార్ట్ కేమ్ అవుట్ సో మచ్, హార్ట్ టు హార్ట్. సో ఇన్ అ లైటర్ వెయిన్, స్మిత నడుస్తూ ఉంటే ఒక పాట బ్యాక్గ్రౌండ్లో వేయాలంటే వీటిలో ఏ పాట సూట్ అవుతుంది? ఐ టెల్ యూ ద సాంగ్స్. ఫస్ట్ ఆఫ్ కోర్స్, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, జేజమ్మ మాయమ్మ నీ నవ్వుల తెల్లదనాన్ని మా నాగమల్లి అప్పడిగింది అది. లేకపోతే అమ్మాయి ముద్దు ఇవ్వండి. అయ్యో బాబాయ్ అది వద్దులే. అది కాకుండా జననీ శివకామిని, వీటిలో ఏది చెప్పనా? టక్కున అడగగానే ఏది గుర్తొచ్చిందో చెప్పనా? ఎందుకంటే అది ఎక్కడో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు సంబడి ప్లేడ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ అండ్ ఐ సో లవ్ దట్ సాంగ్. ఇంకోటి కూడా ఉంది, ఆకాశంలో విచ్ ఆఫ్ దీస్ సాంగ్స్? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. సో ఆ పాట ఎక్కడో విన్నట్టు ఒక బ్యాక్గ్రౌండ్లో ఇట్లా నడుస్తున్నప్పుడు గుర్తుంది. అది నాకు అలా మైండ్లో ఉండిపోయింది. అండ్ ఐ థాట్ దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ సాంగ్ కదా. డెఫినెట్గా. అంటే ఆ మిస్టిక్ ఇది అది యూ వాంట్ కీప్ ఇట్ ఇంటాక్ట్. ఎక్కడి నుంచో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మిస్టిక్ బట్ సంథింగ్ ఐ డోంట్ నో, బికాజ్ నాకే తెలియదు కదా. ఐఎమ్ స్టిల్ డిస్కవరింగ్ మై సెల్ఫ్. ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా మాట్లాడినప్పుడు ఇంకేవో లేయర్స్ వస్తాయేమో, ఆ లేయర్స్ నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు 5 క్వశ్చన్స్ ర్యాపిడ్ ఫైర్, అస్సలు ఆలోచించకుండా చెప్పాలి. ఫేవరెట్ ప్లేబ్యాక్ సింగర్? ఆశా భోన్స్లే. ఫేవరెట్ హీరో? మై ఆల్ టైమ్ ఫేవరెట్
నాగ్. ఫేవరెట్ యాక్ట్రెస్? దీపిక. గార్జియస్. ఫేవరెట్ అవుట్ఫిట్? సారీ. ఫేవరెట్ ఫుడ్? ఐ హ్యావ్ అ స్వీట్ టూత్. స్వీట్స్ ఇష్టం అయితే? అంటే అన్నీ తిన్ను, అంటే మరి క్యాలరీస్ చూసుకోవాలి కదా, జాగ్రత్త పడతా తింటా. టక్కని ఇప్పుడు ఏం గుర్తు వస్తుంది? ఫుడ్, మోతీచూర్ లడ్డు. ఫేవరెట్ ఆల్ టైమ్ ఫిల్మ్? ఒకటే చెప్పాలా? పటమటి సంధ్యారాగం. ఈ తూర్పు అదేనా? అదే. ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద డే? నైట్. ఫేవరెట్ ఫ్లవర్? మల్లెపువ్వు, మొగ్గ. ఫేవరెట్ ప్రొఫెషన్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్? ఆంట్రప్రెన్యూర్, సింగర్, మామ్, వైఫ్? ఐ లైక్ బీయింగ్ అ మల్టీ టాస్కర్. 100%. ఒకటి చేయమంటే చేయలేను, కుదురుగా కూర్చోలేను. నాకు అద్దంలో చూసుకుంటున్నాను. అవునా? I know, yeah. Yeah. So much. But we really wish you all the best. Thank you very much. And it was really great chatting up with you. Because ఎప్పుడు స్మిత లోపల ఏమవుతుందో చెప్పడం అంటే ఏంటి, వాట్ ఇస్ షీ మేడ్ ఆఫ్ నాకే తెలియదు అని అనిపిస్తుంటే, ఏదో స్పిరిచువల్ అంటుంది, మళ్ళీ షీ సింగ్స్ వెల్. బట్ I'll tell you, core మాత్రం always I felt this, and I'm sure many would agree with me, that చాలా గుడ్ నేచర్డ్, వెరీ గ్రౌండెడ్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఓన్లేండి, మంచి మాటలు చెప్పారు. అట్లీస్ట్ యు నో ఐ డోంట్ వాంట్ టు కమ్ అక్రాస్ యాస్ an arrogant person. But you never come across as arrogant. If at all, మరీ గుడ్ ఏమో అనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్స్క్యూజ్ మీ మేనేజర్ పట్రా కొంచెం మైక్, అలా ఉంటే బాగుంటుంది. అమ్మో చేయలేను, ఇంపాసిబుల్ అసలు. అంటే దట్ విల్ బి అ సఫరింగ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ లైక్ దట్. నేచర్ చంపుకొని చేయాలి కదా, చంపుకొని చేయాలి. ఇది కూడా చెప్తారు చాలా మంది మనకు వచ్చి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్తారు కదా, కష్టం మార్చుకోవడం. కానీ నాకు కోపం ఉంటుందని అయితే అంటారు. లైక్ శశాంక్ ఆర్ మై మామ్, లైక్ పీపుల్ ఇన్ ద కోర్ 4-5 పీపుల్ ఉంటారు కదా. కోపం వస్తే ఏం చేస్తారు? సెల్ ఫోన్లు పగల కొడతారు? అస్సలు చీచి అలాంటి పనులు చేయను. మళ్ళీ దానికి ఎందుకు? నో, అలా కాదు, కొంచెం తప్పున అనిపించింది అనేస్తా. వాళ్ళ వరకే, ఆ 3-4 వరకే. సో మై ఈక్యూ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వర్సెస్ దట్ 1 or 2 people విల్ బి అ లిటిల్ డిఫరెంట్ ఇన్ సర్టన్ థింగ్స్. బట్ మై ఈక్యూస్ ఆర్ వెరీ హై. చాలా వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ, బీ ఇట్ ఎన్వైరన్మెంట్, బీ ఇట్ పీపుల్, బీ ఇట్ ఎనీథింగ్. సో విషింగ్ యూ గ్రేట్ వండర్ఫుల్ థింగ్స్ టు హ్యాపెన్, బికాస్ యువర్ థీమ్ ఇస్ నేనేం ట్రై చేయను, ఇట్ విల్ ఆల్ కమ్ టు మీ. నాకు కావాల్సింది ఆ టైంకి వస్తుంది. ఐ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవ్ అండ్ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? బట్ ఐ విల్ ఆల్వేస్ ఎక్స్ప్లోర్. అలా అని నేను కూర్చోను ఒక చోట. రైట్. డెఫినెట్గా ఈ నా కుర్చీలో ఉంటాను, ఈ కుర్చీకి వస్తే చేస్తాను అనేది అయితే కాదు. ఐ విల్ బీ చేజింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఆల్ ద టైమ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ చేజ్ ఏం తగిలినా తీసుకుంటా. యా, సో థ్యాంక్ యూ. అందరం కలిసి పాట పాడదామే. ఆఫ్ రికార్డ్ పాడుతున్నాం, ఆన్ రికార్డ్ పాడుతున్నాం, పాడేద్దాం. ఏం పాట పాడదాం? తోబా 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 అది పాడదాం. రాదు. తోడుగుంది దిల్లు రూబా వాళ్ళ కోరు, ఇది రాదు. నెక్స్ట్ కొత్త పాట ఏదైనా సరే. హృదయం ఎక్కడున్నది. ఓకే, డన్. ఈవెన్ ఒక లాలన పాడదామన్నా పాడదాం. యూసింగ్ ఒకలానైతే మీకు మీకు అంటే కొంచెం కొంచెం వచ్చు. కళ్యాణ్ నన్ను చూపులతో, కంటి చూపుతో చంపేస్తాడు అన్నమాట. ఆయన పాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు నేను మామూలుగా వచ్చు అంటే ఒక్కలా అంతవరకు వచ్చు. బట్ మీరు స్టార్ట్ చేయండి, మేము అందుకుంటాం ఏదో ఒకటి. లేదు, విల్ డూ హృదయం ఎక్కడున్నది. ఆర్ ఎనీ హిందీ సాంగ్. యాక్చువల్లీ డూ యూ రిమెంబర్ శ్రీది ఊరికే ఉండదే? అసలు ఆశా భోస్లే పాట ఏమైనా గుర్తు? రాత్ బాకీ బోల్డ్ ఉన్నాయి ఆవిడ, ఏ పాడాలో తెలియదు, అన్నీ ఉన్నాయి. ఇస్ ఖజరా మొహబ్బత్ వాలా హస్, అది పాత్ర కదా. ఖజరా మొహబ్బత్ వాలా అఖియోं ने ऐसा ढाला, खजरे ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान,
दुनिया है मेरे पीछे है? लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान हाय रे मैं तेरे कुर्बान ఒక లాలన ఒక దీవెన సడి చేరవాయల మాటున తీయ తీయని ప్రియ భావన నా కూతురికి ఇంకా బాగా గుర్తు పాట వర్డ్ లిరిక్స్ బ్యూటిఫుల్ సాంగ్ ఈ మంచి వచ్చిన పాటల్లో ఇట్ ఈస్ హృదయం ఎక్కడ ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో ఏదో ఉంచుతున్నది చూపులకై బ్రతిక చూపుల్లోనే బ్రతిక కళ్ళు తెరచి స్వప్నమే కన్నా I dream లో. బాగా కనెక్ట్ చేశారు డ్రీమ్ యూ నో హౌ టు డూ ఇట్ బ్యూటిఫుల్ సో వన్ క్వశ్చన్ ఫర్ యూ యా సో ఫ్రమ్ న్యూస్ టు ఐ డ్రీమ్ హౌ కమ్ యూర్ హియర్ నో అక్కడ చేసిన ఇక్కడ చేసిన ఇంటర్వ్యూసే కదా ఐ డన్ ఇంటర్వ్యూస్ ఆల్ మై లైఫ్ అండ్ ఐ లవ్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్ ఐ లవ్ గెటింగ్ ఇన్ టు ద కోర్ ఆఫ్ వాట్ పీపుల్ డూ వాట్ పీపుల్ ఆర్ అబౌట్ వాళ్ళు చేసే పనులని కాదు వాళ్ళ లోపల ఏముంది తెలుసుకోవడం చాలా వాట్ వాస్ I ద think that is మోస్ట్ a ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ యూ డన్ ఇవాళ టుడే విత్ స్మిత అబ్బా అది దాన్ని అట్లా కాదు నిజంగా నిజంగా చాలా ప్రతి ఇంటర్వ్యూ ఇస్ ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఫర్ మీ ఆనెస్ట్లీ ఇట్స్ లైక్ అ సాంగ్ కదా అంటే పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది అనుకుంటారు పెద్దవాళ్ళు అంటే ఐ మీన్ లైక్ అసలు అప్రోచ్ కాలేని వాళ్ళని చేస్తే అది గ్రేట్ ఆపర్చునిటీ అని ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ ఎనీథింగ్ ఒక్కోసారి అప్రోచబుల్ పీపుల్ని కూడా మనం వెన్ యూ రియలీ బాండ్ విత్ దెమ్ వాళ్ళ go కోర్ into లోపలికి వెళ్ళగలిగితే ఇంటర్వ్యూయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లిస్నింగ్ సో ఇట్ హెల్ప్స్ మీ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ బికాస్ మనం వింటున్నప్పుడు వి ఓపెన్ అప్ అవర్ సెల్ఫ్స్ రిసెప్టివిటీ ఇంక్రీజెస్ కదా సో ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ మీ దట్ వే సో ఐ ఎంజాయ్ టుడేస్ ఇంటర్వ్యూ లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఆఫ్టర్ వెన్ మీ కనెక్టెడ్ ఒక పాయింట్లో కనెక్ట్ అయిపోయాం దట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఫర్ మీ ఇంకా సో ఐ మేడ్ యూ క్రై ఎస్ యూ మేడ్ మీ క్రై ఈ మధ్య నేను చాలా మందితో అంటున్నాను ఏడవాళ్ళతో రావట్లేదు టైం లేదు అయితే I cracked it. నాట్ బిలీవ్ ఐమ్ I షూర్ మా cracked ఫ్రెండ్స్ it. అందరికి నేను ఈ బిట్ మాత్రం ఎవరితో కట్ చేసి పంపిస్తాను ఏడుపు రావట్లేదు అంటున్నాను బికాస్ వీఆర్ సో బిజీ కాట పరుగులు ఇక్కడ అది ఇష్యూస్ బయట అది జనపదం అని అది నీది నాకు ఏడుపు ఒకప్పుడు ఊరికే వచ్చేసేది అది నా చూస్తే యాక్చువల్లీ నాకు అంత తొందరగా ఏడుపు రావట్లే బట్ సర్టన్ సిచ్యువేషన్స్లో ఆపలేము ఇట్ హ్యాపెన్స్ దాన్ని ఆలోచించి ఏంటి మొన్న ఇక్కడ ఏడ్చాను కదా ఇప్పుడు రావట్లేదు ఏంటి ఈ విషయంలో అనుకుంటున్నా బట్ ఐ థింక్ ఇట్స్ అ ఫేజ్ నో యూ మూవ్ మెచ్యూర్ ఫ్రమ్ వన్ టు అనదర్ ఏడుపు రాకపోవడం ఓకేనైతే ఏమీ పర్వాలా కానీ వస్తే చాలా బాగుంటుంది కానీ బాగుంటుంది కదబ్బా బికాస్ అదొక ఎక్స్పీరియన్స్ కదా అదొక ఎక్స్ప్రెషన్ ఎక్కడ మనం కరుగుతాం లోపల వెన్ వి క్రై అవుట్ ఐ థింక్ ఎక్కడో మరి గట్టిగా మనం సంథింగ్ దట్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు అది మెల్ట్ అయిపోతుంది అనిపిస్తుంది వెదర్ ఇట్స్ ఆర్ ఈగో ఆర్ వాట్ ఎవర్ దట్స్ వై ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ సో ఫర్ సంబడి లైక్ యూ నన్ను నేను ఇంటర్వ్యూ చేస్తున్నా రివర్స్లో ఇప్పుడు లైక్ యూ ఫాలోడ్ ఇషానా వెరీ క్లోజ్లీ నన్ను కదా జనరలీ అందరూ మామూలుగా మీరు ఇచ్చేసారు డిడ్ యూ వాచ్ డైయింగ్ టు బీ మీ షార్ట్ ఫిల్మ్ దట్ వి మేడ్ యా చూసారా చూసాను అయ్యో చాలా బాగుంది ఇట్ వాజ్ అ షార్ట్ బ్రీఫ్ 2 minutes బట్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అండ్ ఐఎమ్ షూర్ ప్రతి ఆడపిల్ల కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ ఇప్పుడున్న ఈ తరంలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యా అబ్సల్యూట్లీ ఆల్ ఐ మీన్ దట్ వాజ్ వెరీ యూ దట్ వాజ్ వెరీ మీ బికాస్ యు నో అది 2 minutes 20 minutes సినిమానా అది కాదు ఇట్ వాజ్ యూ ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇండిపెండెంట్ బట్ yet వెరీ గ్రేస్ఫుల్ ఇన్ ద రైట్ స్పేస్ సో ఆల్ దీస్ థింగ్స్ డిఫైన్ యూ సో there is a so coming back to Ishana, you followed me very closely spiritual journey and you thought okay ఈ అమ్మాయి పని అయిపోయింది ఇంకా ఇక్కడే ఉండిపోతుంది ఈ స్పేస్లో ఈ స్పిరిచువల్ స్పేస్లోకి స్టక్ అవుతుంది మేబీ షీ మే నాట్ టచ్ ఎనీ మోర్ కమర్షియల్ యాజ్ మచ్ అలా అనుకోలేదు బట్ డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతానికి షీఈస్ సో అంటే అప్పుడు వాట్ బాదర్డ్ మీ వాస్ దట్ ఈవెన్ హైర్ అబా ఫేస్ కూడా చాలా బాగుండింది ఇట్స్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్
అది ఓనప్ చేసుకోలేదా లేకపోతే అది వద్దు అని పుష్ చేసినట్టు అలా అనిపించింది. బట్ బాహాకి చూడగానే మళ్ళీ మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ అంతా ఇంటిగ్రేట్ అయ్యి ఇట్స్ కమ్ టు వన్ ప్లేస్ ఆఫ్ కల్మినేషన్ విచ్ ఇస్ యూ. అంతా నా ఎక్స్ప్రెషనే అని ఫీల్ అయ్యే పాయింట్ కి ప్రతి వాళ్ళకి అంటే ఇంత సీన్ ఏంటి అసలు, ఇంతమంది పాడుతున్నారు వీడియోలు చేస్తున్నారు అనుకోవచ్చు మన ఈ కాన్వర్సేషన్ విని, అంటే వై వీఆర్ గోయింగ్ సో డీప్ అండ్ గ్లోరిఫైయింగ్ దిస్ అని. బట్ ప్రతి వాళ్ళ జర్నీ, ఇన్నర్ జర్నీ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కదా. ఎవ్రీథింగ్ వీ డూ ఇస్ సిగ్నిఫికెంట్, డెలిబరేట్, అండ్ ఎస్పెషలీ సీకర్స్కి you feel that everything has a story and a theme, it is falling into place అని ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ వచ్చి వేకప్ ఇండియా చేసినప్పుడు కూడా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి ఎయిర్పోర్ట్లో. ఇషానా కన్నా మోర్ సాటిస్ఫైయింగ్, గ్రాటిఫైయింగ్ కూడా ఎట్ సమ్ పాయింట్స్ వేర్ ఎవరో ఒక పెద్దవాళ్ళు ఎదురుపడి మీ దేశభక్తికి ఇది అన్నట్టు ఇట్లా యునో ఫర్ వేకప్ ఇండియా which is actually a political song according to lot of people. Correct. కానీ నేను దాన్ని దేశభక్తి కిందే చేశా. ఆ టైమింగ్ అలా ఉంది because of the so it wasn't about a party, it wasn't about anything, it was about this person who's dying to do something. Let us give him a chance to do something for us. ఎప్పుడు దొరుకుతుంది మనకి ఈ ఛాన్స్ అనేది ఎక్కడో కనెక్ట్ అయ్యారే. దట్ వాస్ సంథింగ్ దట్ రియలీ మేడ్ మీ ఫీల్ సో గుడ్ ఆల్సో. సో ప్రతి పార్ట్ మీరు ఈవెన్ మ్యూజిక్ చూసినా కూడా హైరబ్బా నుంచి విషానా నుంచి వేకప్ ఇండియా నుంచి మళ్ళీ నిర్వాణ షట్కం వి డిడ్ అనదర్ వన్ బాహాకిలికి నుంచి అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి మ్యూజిక్ కూడా. ఇట్స్ నాట్ అ టిపికల్ స్టైల్, ఇట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మీ. నువ్వు చెప్పేదాన్ని పాట ద్వారా చెప్తున్నావు, నువ్వు చెప్పదలుచుకుందని పాట ద్వారా టు యువర్, అది కూడా నీ బ్రాండ్, నీ లాంగ్వేజ్ ద్వారా, విచ్ ఇస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ థింగ్ కదా. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ కుడ్ డూ ఇట్. Oh, I'm sure God has blessed you with a lot more coming your way. I hope. I'm looking forward. मेरा चैन वैन सब उजड़ा, जालिम नशा जालिम नजर हटा ले, बर्बाद हो गए हैं जी ये अपने शहर वाले, मेरे अंगड़ाई ना टूटे तू आजा, मेरी अंगड़ाई ना टूटे तो आजा, गजरा रे तेरे గారే కారే దేనా. కళ్ళు కాటికి పెట్టుకుంటారు అనిపించింది. ఓహో, అదా ఎక్కడి నుంచి ఆ లింక్ వచ్చిందా అనుకున్నా. కాటిగా యూనిక్ గా యూ హ్యావ్ దట్ ఎథనిక్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అప్, రైట్? యూ లైక్ టు బి ఎథనిక్ అండ్ దాంతో పాటు అలీషా చిన్నోయ్ కూడా కనెక్ట్ అయింది నీ పాటలతో. ఆ పాట అలీషా చిన్నోయ్ సాంగ్. అవును కదా? అవునా? ఓ ఐ డోంట్ నో, మేబీ. యా ఓకే. సో నీ బ్రాండ్ సింగింగ్ ఇస్ ఆల్ అలాంటి కొంచెం హస్కీ అండ్ పెప్పీ నంబర్స్ కదా. సో అక్కడి నుంచి వచ్చిందన్నమాట ఈ పాట. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై స్టేజ్ సాంగ్స్ ఇనిషియలీ రిలీజ్ అయినప్పుడు. యా సీ నో వండర్ పర్ఫామ్ చేసేదాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే అనకూడదు కానీ జానని అని స్మిత పాడితే ఎలా ఉంటుంది? పాడొచ్చు అంటే పాడొచ్చు కానీ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ దెన్ దట్, డిఫరెంట్ మేబీ. I'd like to see myself even doing a lot of things which I will reveal slowly. ఇంకానా? ఇంకొక లేయర్. అయితే ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ పార్ట్ 2 ఇందాక అయింది కదా, ఇప్పుడు పార్ట్ 3 అన్నమాట. ఇంకో 3 నెలల తర్వాత 3 months లో స్మిత విల్ కమ్ యాజ్ అ ట్రాన్స్ఫార్మ్ పర్సన్. అప్పుడు మేము స్మిత గారు ఉన్నారండి అని డోర్ కొట్టి అడుగుతాం. అంతేనా? అలాగేనా? చూద్దాం, హోప్ఫుల్లీ. అంటే మరి అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి గుర్తుపట్టకుండా అవ్వకూడదు కానీ ఏదో చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. డన్. థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us. యా. హాయ్ ఎవ్రీవన్, నేను స్మితాని and you're watching iDream Media. For more videos, subscribe.